నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 4వ అధ్యాయము జ్ఞానయోగం. శ్రీకృష్ణ పరమాత్మ ఒక మూఢుడు వలె భగవంతుణ్ణి తెలుసుకోకుండా జీవించటం వలన నువ్వు ఎంత కష్టపడితే మానవ జన్మను పొంది ఉన్నావో ఆ జన్మను నువ్వు వృధా చేసుకొని దాని వలన నువ్వు కొన్ని కోట్ల జన్మల పాటు దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందనే సత్యం తెలియకుండానే లోకంలో ఎంతో మంది కొద్ది రోజులు భూమి మీద ఉండే విషయాల కోసం అని చెప్పేసి రాగద్వేషాలతో జీవిస్తూ ఉన్నారు, శోక మోహాల చేత జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేయరో వాళ్ళందరినీ పరమాత్మ ఏమంటారు? మూఢులు అంటారు. మూఢాహ అంటారండి. అంటే ఎవరైతే సత్య వస్తువుని గ్రహించకుండా జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరూ ఎంత నష్టపోతున్నారనేది బ్రహ్మానందం అనుభవించే వాళ్ళకి అర్థమవుతుందండి. ఇప్పుడు మనము ఏదైనా ఒక విషయాన్ని మనం అనవసరంగా బాల్యంలో పిల్లలు చదవట్లేదనుకోండి, అప్పుడు పెద్దలకి ఎంత దుఃఖం కలుగుతుందండి. ఎందుకురా సమయాన్నంతా కూడా అలా వృధా చేస్తున్నావు, ఇవాళ నువ్వు వృధా చేసినటువంటి కాలం నీకు భవిష్యత్తులో ఒక మంచి ఉద్యోగం లేక, మంచి భార్య దొరకక, సమాజం అంతా కూడా నిన్ను తక్కువ చేసి చూస్తూ ఉంటే ఆ రోజున నువ్వు ఎంతో దుఃఖాన్ని పొందుతావు. ఆ రోజున నువ్వు దుఃఖం పొందకుండా ఉండాలంటే ఈ రోజున నువ్వు కష్టపడి చదువుకో. బాగా ఏం చేయాలి? కొన్ని రకాలైనటువంటి, అంటే పిల్లలు ఏం చేస్తుంటారు, ఆటలు పాటలు అని చెప్పేసి సమయాన్ని గడుపుతుంటారు. ఆయా విషయాల కోసం సమయం గడపటం కాకుండా నిన్ను రక్షించేటటువంటి చదువు మీద శ్రద్ధ పెట్టు అని మరి పెద్దలందరూ మాట్లాడుతున్నారు కదండి. ఆ పెద్దలలో మనం కూడా ఉన్నాం కదా. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం పిల్లలు చదువుకోనప్పుడు ఎలాగైతే మనం ఆ పిల్లల చదువు పట్ల మనం ఎంత ఆందోళన పడుతున్నామో అదే విధంగా భగవంతుణ్ణి అనుభూతిలోకి తెచ్చుకున్న వారు భోగము మోక్షం అనే రెండింటిని సాధించినటువంటి వారు పొందే ఆనందం ఎంత ఉంటుంది అంటే, ఎల్లాభాన్నపరో లాభం అంటే ఇక లోకంలో వాళ్ళు పొందే లాభాల కంటే ఏ లాభం కూడా గొప్పగా అనిపించదట. యత్ సుఖాన్నాపరో సుఖం, వాళ్ళు అనుభవించే సుఖము కంటే గొప్ప సుఖం లోకంలో ఉండదట. యద్ దృష్ట్వా నాపరం దృశ్యం యద్ భూత్వా న పునర్భవ అంటారనమాట. అంటే లోకంలో వాళ్ళు అనుభవించేటటువంటి విషయ సుఖాలు ఇక ఏ వస్తువు కూడా ఇవ్వలేదు అనేటటువంటి సత్యాన్ని గ్రహిస్తారండి. అలా గ్రహించినటువంటి వారు లోకంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నారనుకోండి, చూడండి చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి సంపదలో పొలాలకు సంబంధించినటువంటి గట్ల దగ్గర, లేకపోతే పక్కింట్లో వాళ్ళు మా పక్కింటి ఊడ్చేటప్పుడు సరిగా మా ఇంటి ముందు దుమ్ము పోసారని చెప్పేసి పెద్ద పెద్ద గొడవలు పెట్టుకొని వాళ్ళకి భగవంతుడిచ్చినటువంటి ఆయు ప్రమాణాన్ని ఎంతగా వృధా చేసుకుంటున్నారో. ఇలా చిన్న చిన్న విషయాల కోసం అని చెప్పేసి కాలాన్ని ఏం చేస్తుంటారు, వృధా చేస్తూ ఉంటారు.
మరి ఇలా వృధా చేస్తూ ఉన్నప్పుడు పరమాత్మ ఏమంటున్నారు? అంటే పరమాత్మ అనుభవం పొందిన వాళ్ళందరూ పరమాత్మ స్వరూపాలే కదండీ! వాళ్ళంటున్నారు, "మీ యొక్క సమయాన్ని ఎందుకు అనవసరమైన చర్చల కోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నారు? ఎందుకు వృధా చేస్తున్నారు మీ సమయాన్నంతా కూడా? ఎందుకు మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మీరందరూ ఏమనుకుంటున్నారు? ఈ దేహానికి సంబంధించిన విషయాలన్నీ మీరు పర్మనెంట్‌గా అనుభవిస్తారా? అనుభవించరు కదా! మీరు పరిపూర్ణంగా మీరు సుఖాలు అనుభవిస్తారా జీవితాంతం? మనం ఇప్పుడు పుట్టుకతో పూర్వజన్మలో మనం చేసిన కర్మ కొద్దీ మనకు కొన్ని సంపదలు, తర్వాత గొప్పదైనటువంటి కీర్తి ప్రతిష్టలు మనకున్నాయనుకోండి. మరి వాటి చేత మనం జీవితాంతం అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మనం అలాంటి సుఖాలు పొందగలుగుతామా? పొందలేమండి. ఎందుకు పొందలేం మరి మనం? ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఏమవుతుంది? ప్రతి ప్రాణి కూడా మరణిస్తుందండి. అంటే మనందరికీ కూడా పుట్టుక ఉంది. అంటే మనం ఒక శరీరాన్ని తీసుకున్నామంటే పుట్టామండి. ఏదో ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి గదా! మరి విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికెళ్ళాలి? ఈ విచారణ ఉండాలా లేదా? ఇప్పుడు మీ ఉన్న ఆస్తిని ఎవరో తీసేసుకుంటారన్నారనుకోండి. అయ్యో! ఇన్ని రోజులు మేము ఈ ఆస్తితో సుఖంగా బతికాము. ఇప్పుడు మా ఆస్తిని తీసుకుంటే మేమెలా బతకాలి? అని మనం ప్రశ్నిస్తున్నామా లేదా? మరి ఆ ప్రశ్న ఎలా ఉదయించింది మనకి? విచారణ. అంటే నేను ఈ శరీరం విడిచిపెట్టాక ఎలా బతకాలి? అనే దాని పట్ల మనకొక రకమైన బెంగ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనం ఏం చేస్తాం? అసలు భగవంతుడు 84 లక్షల రకాల ఉపాధులలో మనిషికి మాత్రమే ఇన్ని తెలివితేటలు ఎందుకిచ్చాడు? ఈ తెలివితేటలతో ఒక వ్యక్తి ఎలా జీవించాలి? ఈ తెలివితేటని దేని కొరకు వినియోగించుకొని జీవించాలి అనే దాని గురించి ప్రతి ఒక్కరు ఏం చేయాలి? పరిశీలన ప్రారంభించాలి. వశిష్ఠుడు చెప్తున్నాడనమాట. పరిశీలన లేకుండా మీరు జీవితాలను కొనసాగించటం అనేది చాలా దుర్భరమైనటువంటి అంశము. అందుకే కృష్ణ పరమాత్మ కూడా అంటాడనమాట. ఏమంటాడు అనంటే జంతవః అంటాడు. అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః అంటారు. అజ్ఞానము చేత ఏం చేస్తున్నారు మీరు? ఒక జంతు స్వరూపాలుగా మీరందరూ కూడా ఒక పశువు బతికినట్టుగా బతుకుతున్నారు. పశువులాగా జీవిస్తూ మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టాక మళ్ళొక పశువులాగా మీరేం చేస్తారు? ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. అంటే మనిషిగా పుట్టి దైవంగా మారగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మనకున్నప్పటికీ, ఆ శక్తి సామర్థ్యాలను మనం ఏం చేసుకుంటున్నాం? వృధా చేసుకుంటున్నామండి. ఎలా వృధా చేసుకుంటున్నాం? విచారణ లేకపోవడం వల్ల వృధా చేసుకుంటున్నాం. వివేకంతో కూడిన విచారణ ఉండాలి. ఎలా ఉంటుంది విచారణ ఎలా ఉంటుంది? నేను ఏ వస్తువుల కోసం ప్రయత్నం చేస్తున్నాను? ఎందుకు నేను చిన్న చిన్న విషయాల కోసమని సమయాన్ని ఖర్చు పెడుతున్నానా? శాశ్వతమైన వస్తువుల కోసం ఖర్చు పెడుతున్నానా? అంటే నిత్య, అనిత్య వస్తు వివేకం ఒకటుండాలి. రెండవదేంటంటే ఇహమూత్ర ఫలభోగ విరాగము అని రెండో విషయం ఉంటుంది. అంటే మనం ఏం చేస్తాం? ఈ లోకంలో మనం ఏం చేస్తాం? ఒక సొంతిల్లు ఉండాలనుకుంటాం. ఆ ఇంట్లో అన్ని రకాల సదుపాయాలు ఉండాలనుకుంటాం. ఆస్తి ఉండాలనుకుంటాం. సమాజంలో మనకి చాలా మంది బంధువులు, స్నేహితులు ఉండాలనుకుంటాం. మనల్ని అందరూ పొగడడం కోసం అని చెప్పి, కీర్తి ప్రతిష్టల కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తుంటాం? ప్రయత్నం చేస్తూ ఉంటామండి. అంటే ఈ ఈ భూమి మీద మనం జీవించినంత కాలం వీటి కోసం మనం ప్రయత్నం చేస్తాం గదండీ! అదే విధంగా ఇక మనకి కొంత శాస్త్రజ్ఞానం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, శాస్త్రాలను అధ్యయనం చేస్తున్నప్పుడు మనకి ఏం తెలుస్తుంది? స్వర్గలోకంలో భోగములుంటాయని వింటామనమాట. అంటే స్వర్గాది లోకాలలో ఉన్నటువంటి భోగములను గురించి శాస్త్రములను అధ్యయనం చేస్తున్నప్పుడు తెలుస్తుందండి. అంటే మనం ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గానికి వెళ్తాం పుణ్యకర్మలు చేస్తే. పాపకర్మలు చేస్తే నరకానికి వెళ్తాం. ఇట్లాంటి విషయ జ్ఞానం మనకు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే,
స్వర్గానికి వెళ్ళాలంటే ఏం కావాలి అని వేద పండితుల దగ్గర అడుగుతాం. వాళ్ళు చెప్తారు, మీరిక్కడ ఇతరులకు మీరు చేసిన దానము, ధర్మము, యజ్ఞము ఏదైతే ఉందో అది మీకు పుణ్యంగా మారి, అది మిమ్మల్ని స్వర్గలోకంలో అంటే మీరు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు ఏదైనా పాపము చేస్తే ఇతరుల సంపదను ఆక్రమించుకోవడం, లేకపోతే ఎవరికైనా చెయ్యకూడని అన్యాయం చేస్తే మీరు నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ నరకాది రౌరవాది క్రతువులన్నీ కూడా మిమ్మల్ని చాలా రకాలైనటువంటి హింసలకు గురి చేసేటటువంటి లోకాలన్నీ ఉన్నాయి అని విన్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? స్వర్గలోకంలో ఉన్నటువంటి సౌఖ్యాల కోసమని ఇక్కడ మనం దాన ధర్మాలు చేస్తామండి. ఈ దాన ధర్మాలన్నీ కూడా ఎక్కడికి పోతాయంటే స్వర్గానికి వెళ్ళిపోతాయి. మనం పుణ్యాలు అంటే మన ఖాతాలో పుణ్యం ఉండడం వల్ల స్వర్గానికి వెళ్తాం. బాగుంది కదండి. స్వర్గంలో చాలా గొప్పగా ఉంటాం కదా. అక్కడ ఏ మాత్రము చిన్న కష్టం కూడా ఉండదట. ఎప్పుడు ఆనంద సాగరంలో ఉండొచ్చట. ఎంతో బాగుంది. కాబట్టి మనం అందరం ఏం చేయొచ్చు? పుణ్య కార్యాలు చేయాలి. ఒక పని చేయగానే ఏం కోరుకుంటాం? నాకు కొంచెం పుణ్యం కావాలి అంటాం. ఇతరులు ఎవరైనా మనల్ని సహాయం అడిగారు, వాళ్ళకి సహాయం చేశాం, వెంటనే మనకేమొస్తుంది? మన ఖాతాలోకి కొంత పుణ్యం పడుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నేను మంచి పనులు చేస్తున్నాను, శాస్త్రం చెప్పినట్టుగా చేస్తున్నాను, నాకు పుణ్యం వస్తుంది అన్నప్పుడు ఆ పుణ్యం చేత నేనేం చేస్తాను? స్వర్గానికి వెళ్ళిపోతాను. ఇక్కడ మరి ఈయన విచారణ కావాలంటున్నారు. అంటే మంచిగా చేస్తున్నాంగా, యజ్ఞం చేస్తున్నాం, దానం చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం. ఇంకెందుకండి సద్గురువు దగ్గరికి వెళ్ళడం, సద్గురువు చెప్పేటటువంటి సత్శాస్త్రాలన్నీ చదవడం, మళ్ళీ ఎందుకు ఇంకా సాధన ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇవన్నీ అనవసరం అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ వశిష్ఠుడు చెప్పేటటువంటి మాట, వశిష్ఠుడే కాదు, కృష్ణ పరమాత్మ, శంకరాచార్యుల వారు ఎవరు చెప్పినా ఏం చెప్తారు? మీరు సింగపూర్ వెళ్ళొచ్చండి, అక్కడ ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప ప్రదేశాలన్నీ కూడా మీరు దర్శనం చేయవచ్చు అంటారు. అప్పుడు మనం వెంటనే ఏమంటాం? ఎంత టికెట్ ఎంత అంటాం. అంటే ఆయన చెప్పాడు ఒక 4 లక్షలు అవుతుంది అని చెప్పారనుకోండి. ఎన్ని రోజులకి అని అడుగుతామా లేదా? మనకు తెలివి బాగా ఉంటుంది కాబట్టి ఏమంటాం? ఎన్ని రోజులు ఉండొచ్చండి అక్కడ సింగపూర్లో 4 లక్షలు ఖర్చు పెడితే అంటే, మీరు ఒక నెల రోజుల పాటు ఉండొచ్చు అన్నారనుకోండి. అంటే నెల రోజుల తర్వాత మళ్ళీ ఎక్కడికొస్తావు? మళ్ళీ నువ్వెక్కడి నుంచి ప్రారంభమయ్యావో అక్కడికి మనం వచ్చేస్తాం కదండి. అంటే మళ్ళీ మనం అక్కడికొస్తున్నాము అంటే ఏం జరిగింది ఇక్కడ? ఈ లోకంలో అయితే 4 లక్షల రూపాయలు పెట్టి ఒక టికెట్ కొనుక్కుంటే మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఎలా జరుగుతుందో, మనం ఇక్కడ చేసినటువంటి పుణ్యాలు అంటే మంచి మంచి ఏదైతే సాధన, యజ్ఞములు, దానములు, తపస్సులు చేస్తే వచ్చిన పుణ్యము చేత మనం ఎక్కడికి వెళ్తాం? స్వర్గాది లోకాలలోకి వెళ్తాం. ఖచ్చితంగా ఉన్నాయండి. మరి ఆ లోకాలలో చాలా గొప్పవైన సుఖాలుంటాయి. కానీ కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు బాగా గుర్తు చేసుకోవాలి. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినోర్జున. నువ్వు బ్రహ్మలోకం వరకు ఉన్న ఏ లోకానికి వెళ్ళినా నువ్వు మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాలి? కొద్ది రోజుల తదనంతరం. 4 లక్షలు కడితే నెల రోజులు సింగపూర్, 10 లక్షలు కట్టారనుకోండి ఒక 2.5 నెలలు, ఇంకొక 20 లక్షలు కట్టారనుకోండి ఇంకొంతకాలం పాటు మీరు అక్కడ ఉండగలరు. కానీ పర్మనెంట్ గా ఉండగలరా మీరు? ఉండలేం కదా. అంటే అదే విధంగా స్వర్గలోకంలో కూడా మన యొక్క జీవన విధానం పర్మనెంట్ కాదు. ఇది తెలుసుకోమంటారు. ఇహమూత్ర ఫలభోగ విరాగము. అంటే ఈ లోకంలో నువ్వు చేసిన దాన ధర్మాలు, ఇక్కడ నీకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఏవైతే నాకు ఇండ్లు కావాలి, పిల్లలు కావాలి, సంపదలు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేశారు కదా, ఇవన్నీ ఈ దేహం విడిచిపెట్టేటప్పుడు మీ వెంట రావు. ఇది మనందరికీ క్లియర్. మరి పుణ్యకర్మలు చేయడం వల్ల వచ్చినటువంటి అంటే మంచి మంచి కర్మలు చేయడం వల్ల, ఇతరులకు ఉపయోగకరమైన పనులు చేయడం వల్ల స్వర్గానికి వెళ్తాం. స్వర్గంలో కూడా పర్మనెంట్ కాదు. మళ్ళీ ఎక్కడికొస్తాం? మళ్ళీ భూలోకానికి రావాలి. అది ఎంతకాలం? మీరు చేసిన పుణ్యాన్ని బట్టి 1,00,000 సంవత్సరాల పాటు మీరు ఏదో ఒక మంచి స్వర్గలోకాలలో ఉన్నటువంటి ఇంద్రలోకమో, చంద్రలోకమో, బ్రహ్మలోకమో ఏదో ఒక లోకంలో మీరు కొంతకాలము మీ పుణ్యాన్ని బట్టి, ఇప్పుడు మనము ట్రైన్ ఎక్కామండి,
ఆ ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఏసీ ఉంటుంది. తర్వాత స్లీపర్ ఉంటుంది, జనరల్ ఉంటుంది. మన దగ్గరున్న డబ్బును బట్టి మనం నడవకుండా మన ప్రయాణం కొంచెం స్పీడ్‌గా అవ్వాలంటే ట్రైన్ ఎక్కుతాం. మన దగ్గర ఎంత డబ్బుందో డబ్బును బట్టి ఏం చేస్తాం, మరి ఈ ట్రైన్‌లో మనకు కావాల్సిన కోచ్‌ని ఎంచుకుంటాం. అంతే కదండీ! అదే విధంగా మనం చేసిన పుణ్యంలో ఉన్న క్వాలిటీని బట్టి, అంటే మీరు ఎంతైతే దానం చేశారో, దానం చేసేటప్పుడు మీరెలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో, వీటన్నింటిని బట్టి ఏం చేస్తారంటే, మీకు కూడా అక్కడ ఉన్న లోకాలలో మీ యొక్క పుణ్యానికి సరిపడా మీకు ఏం చేస్తారు, ఆయా లోకాలలో మీకు సౌకర్యాలు, కంఫర్ట్స్ ఇవ్వబడతాయి. అలా ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకేమవుతుంది? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మీరు ఎన్ని రోజుల పాటు అంటే మీరెంత దాన ధర్మాలు చేశారో దానిని బట్టి మీకక్కడ నిర్ణయించిన సమయం ఉన్నంత కాలం అక్కడ ఉంచుతారు. ఉంచిన తదనంతరం ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళండి, డబ్బు సంపాదించుకోండి, బాగా పుణ్యకర్మలు చెయ్యండి. ఆ పుణ్యకర్మలు చేసిన తర్వాత మళ్ళీ మా లోకాలకి మీరు రండి అని మళ్ళీ వెళ్ళగొడతారు. ఇప్పుడు మనం కూడా ట్రైన్ ఎక్కామండి. ట్రైన్ ఎక్కిన తర్వాత మనం ఎక్కడి వరకైతే టికెట్ కొనుక్కున్నామో అక్కడ వరకు ఉంచుతారు. లేదండి ట్రైన్ ప్రయాణం బావుంది. నేను ఈ ట్రైన్ ఎక్కడి వరకు వెళ్తే అక్కడి వరకొస్తానంటే ఏమంటారు? అక్కడ ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ గారు, దిగండి, దిగండి. మళ్ళీ మీరు ఇంకొంచెం రావాలి అంటే ఇంకొక టికెట్ కొనుక్కోండి అని జెప్పేసి, ఎలాగైతే టికెట్ కలెక్టర్ గారు టికెట్ అడుగుతున్నారో, అక్కడ ఉన్న లోకాలలో ఉన్న వాళ్ళు కూడా మనల్నేమంటారు? మళ్ళీ భూలోకానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరేం జేస్తారు? మా లోకాలలో ఉండడానికి కావలసిన పుణ్యాన్ని సంపాదించుకొని రండి అంటారు. అంటే మరి ఇన్ని దాన ధర్మాలు చేశారు, ఇన్ని పుణ్యకర్మలు చేశారు. మరి ఇన్ని చేస్తే కొద్ది రోజుల పాటు మాత్రమే స్వర్గాది లోకాలలో ఉన్నారు. మరి ఇక్కడ మనము ఏం చేస్తే ఇక ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు? స్వర్గానికి ఎందుకెళ్ళాలండి? ఆనందంగా ఉంటుంది. భోగములను అనుభవించొచ్చు, సుఖములను అనుభవించొచ్చనే గదా! మరి ఆ ఆనందం స్వర్గాది లోకాలలో పర్మనెంట్ కాదంటున్నారు. మరి మనమేం జేయాలిప్పుడు? ఇప్పుడు చెప్తున్నారు. ఏమంటున్నారు? మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను తెలుసుకున్నారనుకోండి మీరింకో జన్మను పొందాల్సిన అవసరం లేదు. ఇక్కడే మీరు ఈ క్షణంలోనే ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందానికి మీరు అధిపతులవ్వచ్చు. నేను చెప్పినట్టుగా చేయండి అంటున్నారు. ఏం చేయాలి? సద్గురువుని ఆశ్రయించి సద్గురువు చెప్పే జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి. ఎలా? ఏం చెప్తారు గురువుగారు? అంటే ఇక్కడ మేము యజ్ఞయాగాదులు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం. ఇంతకంటే గొప్పగా గురువుగారు ఏం చెప్తారు? ఏమీ చెప్పరండి. ఇందులో ఒక చిన్న మెలికుంటుంది. ఆ మెలిక ముడి విప్పుతారంతే. ఏం చెప్తారు? ఇప్పటివరకు మనకు తెలియనివి, మనకు చేయటం రానివి ఒక గురువుగారు చెప్తారు. ఏంటి? అంటే మీరు చేసేటటువంటి పుణ్యాలు అంటే ఏవైతే మంచి సత్కర్మలుంటాయో, పరులకు మంచి జరిగేటటువంటి కార్యక్రమాలు చేస్తారో, ఇప్పటివరకు మీరేం కోరుకుంటారు? మీరొక పని చేస్తే ఫలితం కోరుకుంటారు. అంటే దానం చేస్తున్నారనుకోండి, నేను దానం చేస్తున్నానని కర్తృత్వాన్ని ఎవరి మీద వేసుకుంటారు? మన మీద వేసుకుంటామండి. నేను దానం చేస్తున్నాను. నేను ఇంతమందికి ఈ రోజున ఏం చేయించాను? ఒక 1000 మందికి నేను వివాహాలు జరిపించాను. ఓ 1,00,000 మందికి అన్నదానం చేశాను. అంటే కర్తృత్వం ఎవరి మీద పడింది? నా మీద పడింది. అంటే ఈ శరీరానికి సంబంధించి నేనేం చేస్తున్నాను? నేను ఇంత పని, ఇన్ని మంచి పనులు చేశాను అంటున్నావు. అంటే కర్తృత్వం ఏమైంది? నీ మీద పడింది. అంటే ఈ శరీరానికి సంబంధించి ఇది నేను అనుకుంటున్నామనమాట. అంటే పూర్తిగా మనకు సద్గురువు ఏం చెప్తారంటే, ఈ శరీరమే నువ్వు అనుకుంటున్నావు కదా! ఈ శరీరం లోపట ఉన్న సచ్చిదానంద స్వరూపమే నువ్వు. నువ్వు ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి ఏవైతే సుఖాలు, తర్వాత కష్టాలు ఏవైతే ఉంటాయో, ఇవన్నీ నావి అనుకోని మనమందరం ఏం చేస్తున్నాం? సుఖముల చేత భోగిస్తున్నాం. దుఃఖముల చేత ఏం చేస్తున్నాం? కృషించిపోతూ ఉన్నాం. అసలు మీరు ఈ శరీరమే కాదు, ఇది ఈ శరీరం మీరు తొడుక్కున్న ఒక వస్త్రము. రోజు ఇదే మాటండి మనం చెప్పుకునేది. మీరు ఈ శరీరాన్ని ఏం చేశారు? తొడుక్కున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్నారు.
అంటే కృష్ణ పరమాత్మ మీరు ఎలా అయితే ఈ శరీరానికి సంబంధించినటువంటి వస్త్రములను విడిచి కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తారో అదే విధంగా మీరు ఈ శరీరము ఏదో కారణం చేత కొంతమంది యొక్క ఆయు ప్రమాణం చిన్న పిల్లలప్పుడే ఆయు ప్రమాణం పూర్తవుతుంది. కొంతమందికి ఆయు ప్రమాణం పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం కరిగిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏదో ఒక రోజు ఏం చేస్తారు, శరీరాన్ని విడిచిపెడతారు. విడిచిపెట్టిన తర్వాత మీరు దాని గురించి బెంగపడాల్సిన అవసరం లేదు. కొత్త శరీరం వస్తుంది. అంటే ఎవరైనా చనిపోతే అయ్యో వీళ్ళు వెళ్ళిపోయారు అని ఏమి ఏడవనవసరం లేదు. వాళ్ళు ఆ శరీరంతో ఉండాల్సిన సమయం అయిపోయింది. ఇంకో కొత్త శరీరం వస్తుందన్నప్పుడు మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. మీ బ్రతుకు మీరు బ్రతకండి. వాళ్ళు మీకు ఎన్ని రోజులైతే రుణపడి ఉన్నారో ఆ రుణం అయిపోయింది. వాళ్ళు వెంటనే ఇంకో శరీరాన్ని తీసుకోవడానికి వెళ్తారు. ఏ శరీరం తీసుకుంటారు. ఇప్పుడు ఈ శరీరంతో మనం ఏ ఏ పనులు చేస్తామో దుర్మార్గమైన పనులు చేశామనుకోండి పశుపక్షాదుల్లోకి వెళ్ళిపోతాం. సత్కర్మలు చేసే అలవాటు ఉందనుకోండి దేవతాది జన్మగా వెళ్ళిపోతారు. అసలు మనతో పాటు కలిసి ఉండి మన పెద్దవాళ్ళు కానివ్వండి, మనతో ఇప్పటి వరకు ఉన్నవాళ్ళు, మనతో ఉండి కష్ట సుఖాలు అనుభవించిన వాళ్ళు భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని సత్కర్మ చేసి భగవంతుడు చెప్పిన విధంగా ఎంతో పుణ్యాన్ని ఆర్జించారనుకోండి వాళ్ళు దేవతలుగా కూడా మారిపోతారు. ఈ దేహంతో అనుభవించే కష్టాల కంటే దేవతగా ఉండి వాళ్ళు గొప్పదైన జీవితం పొందుతారు కదా. చనిపోయిన వాళ్ళ గురించి మీకు బెంగ అవసరం లేదని పరమాత్మ చెప్తున్నారు. అయ్యో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం కష్టపడుతున్నారో అని మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళని నేను చూసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో నాకు 4 జతల బట్టలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ 4 జతలు చినిగిపోతే ఇంకో 4 కొనుక్కోవాలని నాకు ఎలా ఆలోచన ఉంటుందో అదే విధంగా భగవంతుడికి ఈ శరీరం పడిపోయిన తర్వాత ఇంకో శరీరం ఇవ్వటానికి భగవంతుడు ఆల్రెడీ సిద్ధంగా కూర్చుంటాడట. ఒక పెద్దావిడట ఏం చేసింది, ఇక చనిపోవడానికి సిద్ధంగా ఉందండి. తనకు తెలియదు కదా, మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఒక పెద్ద ఆవిడ చనిపోవడానికి అంటే ఇంకో గంట అయితే చనిపోతుందట. ఆమెకు తెలియదు నేను పొద్దున ఈ రోజు నేను 8 గంటలకు చనిపోతానని పాపం ఆమెకు తెలియదండి. ఇప్పుడు ఆమె ఏనాడు ఎవ్వరికీ కూడా ఏ చిన్న ఒక్క రూపాయి కానీ ఒక ముద్ద అన్నం కానీ ఎవరికీ దానం చేసేది తెలియదు. అన్నం మిగిలిపోతే సాయంత్రం తింటుంది. సాయంత్రాన్ని మిగిలిపోతే పొద్దున్నే తింటుంది. అంతే తప్ప ఏ ఒక్క ప్రాణికి పెట్టేటటువంటి అలవాటు లేనటువంటి ఆమెకి ఇప్పుడు భగవంతుడు ఒక శరీరం ఇవ్వాలి. ఇప్పుడు ఎవరికి బెంగ పట్టుకుంది? భగవంతుడికి బెంగ పట్టుకుంది. ఈమె చనిపోతుంది, ఈ శరీరం వదిలిపెడుతుంది. ఈ శరీరంతో ఉన్నప్పుడైతే పూర్వజన్మల్లో చేసినటువంటి ఆ కర్మ నిమిత్తం ప్రారబ్ధంలో కొంత సంపద ఉంది. ఈమె యొక్క జీవన పోషణ జరుగుతుందండి. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఏం బాధ లేదు. ఈ శరీరం పడిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈమెకు కొత్త శరీరం ఇవ్వాలి. ఏ శరీరం ఇవ్వాలో పరమాత్మకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఆమెకి నేను భోజనం పెట్టాలి. ఈ శరీరం పడిపోయిన తర్వాత ఇప్పుడు ఆమెకి నేను ఒక శరీరం ఇచ్చి భోజనం పెట్టాలి. ఏ శరీరం ఇవ్వాలి అని చెప్పేసి ఈశ్వరుడు ఆలోచించి ఇక లాభం లేదు, ఆమె దగ్గర నుంచి నేను ఎంతో కొంత దానంగా ఏదో ఒకటి ఇవ్వమని అడుగుతానని చెప్పేసి భగవంతుడు ఏం చేశాడు, ఒక జోలె పట్టుకొని భిక్షగాడి రూపంలో వెళ్ళి అమ్మా బాగా ఆకలిగా ఉంది, ఏదో కొంత రాత్రి మిగిలిపోయిందైనా పర్వాలేదు కొంచెం పెట్టండి అమ్మా అన్నారట. ఆమె ఏ రోజు ఏనాడు పెట్టింది లేదు కదండి. ఈ రోజు పెడుతుందా? పెట్టట్లేదు. భగవంతుడే కదండి వచ్చింది. మరి భగవంతుడు ప్రేరణతో మరి పెట్టించొచ్చు కదా అంటే ఈశ్వరుడు తన నియతిని తప్పడు. వాళ్లకు పుణ్యం చేసేటటువంటి సద్గుణం ఉంటేనే వాళ్ళ యొక్క గుణాన్ని ప్రకాశింపచేస్తారు. ఇప్పుడు ఒక ఆమెకి బాగా దానం చేసే అలవాటు ఉందనుకోండి. ఆ రోజు ఆమె చేసే దానము ఎంత ఇచ్చినా తరిగిపోనంత సంపదలు రావాలనుకోండి. అప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తారంటే తన బుద్ధిలో ఉన్నటువంటి ఇతరులకు ఎంతో కొంత పెట్టాలనేటటువంటి మంచి లక్షణాలున్న వారి యొక్క కష్టాలు తీరుద్దామని భగవంతుడు అనుకున్నప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు భగవదుపాసన చేసేటటువంటి మరి యోగ పురుషుడు ఎవరైతే ఉంటారో ఆ పురుషుడు ఆ ఇంటిలో భోజనం తీసుకునే ఏర్పాట్లు ఈశ్వరుడు చేస్తాడు. ఇప్పుడు వాళ్ళకి అన్ని రోజులలో ఉన్న దరిద్రమంతా కూడా పోయి ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లోకి ఐశ్వర్యాలు కలిసి వస్తుంటాయి. పిల్లవాడికి ఉద్యోగం రావడం,
తర్వాత మంచి సంబంధం దొరకడం, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవడం, కారు అన్నీ మనం అవన్నీ కూడా చూస్తుంటాం. ఎలా జరిగింది? తనకున్న మంచి గుణము చేత భగవంతుడు ఏం చేశాడు? తనకు ఇదివరకు లేనటువంటి ఐశ్వర్యాలన్నీ ఇప్పించాడు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఏంటి? ఏనాడు ఇతరులకు ఇచ్చింది లేదు కాబట్టి భగవంతుడు ఆమెకి ఇచ్చే గుణాన్ని ఇప్పించడు దేవుడు. ఎందుకంటే ఏనాడు మంచి చేసింది లేదు కదండి. అందుకని చెప్పి వచ్చి అడిగాడు. ఆమె యొక్క బుద్ధి ఎలా ఉంది? ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వదు కదా. నేనేమీ పెట్టను, వెళ్ళిపో అన్నారు. మా ఇంట్లో ఏమీ లేదు, వెళ్ళు అన్నారు. వెళ్ళాడు పాపం, వీధి చివరి వరకు వెళ్ళాడు. మళ్ళీ బెంగ పట్టుకుంది. ఈ తల్లి ఇప్పుడు కూడా ఏమి ఇవ్వట్లేదు, మరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఆలోచించిందండి. ఆలోచించారండి. భగవంతుడు ఆలోచించి మళ్ళీ రెండోసారి వచ్చారు. మళ్ళీ ఈసారి రెండోసారి వస్తే ఆమెకి బాగా కోపం వచ్చింది. మా బజార్లో ఇన్ని ఇండ్లు ఉన్నాయి కదా, మళ్ళీ మళ్ళీ నా ఇంటికే వచ్చి ఎందుకు నన్ను భిక్ష అడుగుతున్నావు అని మనకి కూడా కోపం వస్తుంది. ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఆ ఇండ్లలో అడుక్కోవచ్చు కదా, మరి మా ఇంటికి ఎందుకు, నేను పెట్టను అంటే మళ్ళీ పెట్టమని వచ్చావని చెప్పేసి కోపం వచ్చింది. ఆమె బయట వాకిలి ముందు ఎర్రమట్టుతో ఆ ఓరలు గీస్తున్నారట అండి. అలా గీసేటప్పుడు అంటే మట్టితో, ఎర్ర మట్టితో చేస్తారు కదండి, అది చేస్తున్నారట. చేస్తుంటే ఇప్పుడు ఆమె కోపం వచ్చింది. కోపం వచ్చి ఇక ఇతడు మళ్ళీ మా ఇంటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, నేనేం ఆహారం పెట్టనని చెప్పి ఆమె చేతిలో ఉన్నటువంటి ఎర్రమట్టి పిడచ ఏదైతే ఉందో అది తీసి ఆయన జోలెలో వేశారు. ఇప్పుడు ఆయన అమ్మ బతికించావు తల్లి అని చెప్పేసి ఆయన ఏదైతే ఆ ఎర్రమట్టి పిడచను తీసుకెళ్లి ఆ దగ్గరలో ఉన్నటువంటి చెరువులో కడిగాడట. కడిగితే మట్టిలో సహజంగా ఏవో గింజలు ఉంటాయి కదా, అందులో ఒక కంది గింజ వచ్చిందట. ఆమె అదృష్టం అండి. ఆ అదృష్టం కొద్దీ ఆ కంది గింజ వస్తే ఇక వెంటనే అమ్మయ్య నువ్వు రావచ్చమ్మా, ఇక నువ్వు ఆ శరీరం విడిచి నువ్వు వస్తే నీకు అన్నం పెట్టడానికి నా దగ్గర ఒక వస్తువు ఉంది. ఇప్పుడు ఆ కంది గింజను ఏం చేశాడంటే భగవంతుడు ఒక చెట్టు వేశాడట. ఈమె ఈ దేహాన్ని విడిచి మళ్ళీ ఆ లోకాలకు వచ్చే లోపు ఒక కంది చెట్టును పెంచేశాడు. కంది చెట్టుని పెంచి ఆమెకి ఏం చేశాడు, ఆ కంది చెట్టు మీద ఆమెను పురుగుగా పుట్టిస్తే ఆ కందికాయలు కాస్తుంటే అందులో పురుగుగా ఉండి ఆ విత్తనాలు తింటూ ఆ శరీరాన్ని పోషించు. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు. ఈ శరీరం విడిచిపెట్టాక వాళ్ళు ఏ స్థితిలోకి వెళ్ళారని మీరేం బెంగపడాల్సిన అవసరం లేదు. నారు పోసిన వాడే నీరు పోస్తాడు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడే సృష్టి స్థితి లయాలు చేస్తారు కాబట్టి మీరెవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి, ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ప్రయాణం ఉంటుందన్నారు. ఆ ప్రయాణానికి సంబంధించి నేనేం చేయగలనో ఆలోచించాలి. ఆలోచిస్తే పుణ్యకర్మలు చేస్తే స్వర్గము, తర్వాత దేవతాది జన్మ, పాపకర్మలు చేస్తే నరకాది లోకాలు. ఇవన్నీ పర్మనెంట్ కాదు. మళ్ళీ దేవతగా ఉన్నవాళ్ళు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ భగవంతుడు ఈమెను ఒక 100 సంవత్సరాలు దేవతగా ఉంచారు. ఆ 100 సంవత్సరాల తర్వాత ఆ పుణ్యం అయిపోగానే ఆమె రిటైర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఉద్యోగంలో మనం జాయిన్ అవుతామండి. రిటైర్మెంట్ వయసు రాగానే ఆమెను దించేసినట్టు వీళ్ళ పుణ్యం అయిపోగానే ఇప్పుడు ఒక దేవతగా ఉంటుంది. ఆ దేవతగా ఆమెకి ఆ సమయం అయిపోగానే మళ్ళీ డ్యూటీ దిగుతుందనమాట. ఇంకొక వ్యక్తిని ఏం చేస్తారు, ఆమెను డ్యూటీలో ఎక్కిస్తారు. అంటే మన ఉద్యోగానికి సంబంధించినటువంటి విధానాలలో ఎలా అయితే ఒకరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకొకరిని ఆ ఉద్యోగంలోకి అపాయింట్ చేస్తారో అదే విధంగా ఇక్కడ దేవతల్ని కూడా అపాయింట్మెంట్ చేయడం, రిటైర్మెంట్ కాగానే అంటే పుణ్యం అయిపోతే రిటైర్మెంట్ అనమాట. ఇక్కడేమో మనకు వయసును బట్టిస్తారు, అక్కడేమో మనం ఇక్కడ చేసుకున్న పుణ్యాన్ని బట్టి అక్కడ దేవతలుగా సృష్టి చేస్తారనమాట. ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు భగవంతుడు అంటున్నారు, సద్గురువు దగ్గరికి వెళితే చెప్పేటటువంటి జ్ఞానం ఏంటంటే పూర్తిగా మన యొక్క దిశను మార్చేస్తున్నారు. నువ్వు ఈ శరీరంలో నివాసం ఉంటున్నావు. ఈ శరీరంతో నువ్వు చేసేటటువంటి కర్మ ఎలా ఉండాలి అంటే నీవు భగవంతుడిగా మారిపోయేంత గొప్పగా ఈ శరీరంతో చేసే కర్మ ఉండాలి అంటున్నారు. చూడండి మనకు ఎంతటి ఐశ్వర్యం అంటే ఈ జగత్తులన్నింటినీ సృష్టించినటువంటి సృష్టికర్తగా మారిపోగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది, మానవ ఉపాధిలో ఉన్న జీవుడికి ఉందండి. ఈ మానవ ఉపాధిలో ఉన్న జీవుడు ఏం చేయాల్సి ఉంటుంది, తాను ఏ పని చేసినా నేను చేస్తున్నానని కాకుండా ఈశ్వరుడు నా చేత ఈ పని చేయిస్తున్నారు. నేను ఇప్పుడు ఈ కులంలో పుట్టాలంటే ఎవరు ఇది ఇచ్చారు, ఈశ్వరుడు
నాకు ఈ కులంలో ఈ ఇంటిలో పుట్టడానికి అవకాశం ఇచ్చారు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత. తర్వాత ఇప్పుడు మనకి మంచి పేరు ప్రతిష్టలున్న కుటుంబం దొరికింది. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత నాకు ఇటువంటి జీవితం దొరికింది. మంచి భార్య దొరికింది. చెప్పిన మాట వినే పిల్లలున్నారు. ఈశ్వరుడి అనుగ్రహం వల్ల మంచి భార్య, మంచి పిల్లలున్నారు. ఇప్పుడు మీరు ఏ పని చేస్తున్నా కర్తృత్వాన్ని ఏం చేయాలి? ఈశ్వరుడి ఖాతాలో వేయాలి. అందుకే ఆయన ఏం చెప్తాడు? నాదత్తే కస్యచిత్ పాపం న చైవన సుకృతం విభు. మీరు నేనే చేస్తున్నానని చెప్పేసి ఒక పని చేస్తే వచ్చిన పుణ్యాన్ని నేను తీసుకోను. ఒక పని చేస్తే వచ్చిన పాపాన్ని, ఏదో తెలుసో తెలియకో మీరు పాపాలు చేశారు, మీరు చేసిన పని పాపంగా మారిందనుకోండి, ఆ పాపాన్ని కూడా నేను తీసుకోను. ఎందుకు? నేను చేస్తున్నానని చేస్తారు కదా. అజ్ఞానేనా వృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే ఒక పశువులాగా ఈ శరీరమే నేను అనుకుంటూ ఈ దేహ సంబంధమైన విషయాలలో మీరు పుణ్యాలు పాపాలు చేసుకొని ఆ పాప పుణ్యాల ఫలితాలు మీరు కోరుకున్నారు కాబట్టి మీ ఖాతాలో వచ్చినటువంటి పుణ్యాలకు మీరే సుఖం అనుభవించాలి, మీ ఖాతాలో ఉన్న పాపానికి మీరే దుఃఖపడవలసి ఉంటుంది. అంటే నాకు కష్టం రాగానే భగవంతుడు నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చారని ఎవ్వరూ అనకూడదు. ఎందుకంటే మనం చేసిన కర్మలలో వచ్చిన దోషాలే. భగవంతుడు అంటున్నారు చక్కటి ఉపాయం. మీరు ఏ పని చేసినా శాస్త్రాన్ని తెలుసుకోండి ఫస్ట్. శాస్త్రంలో చెప్పినటువంటి ఏం చెప్తారు శాస్త్రంలో? ఇంతకు ముందు యజ్ఞయాగాది క్రతువులే చేసాం, మళ్ళీ ఇప్పుడు కూడా యజ్ఞయాగాది క్రతువులు, దానాలు, ధర్మాలే చేస్తాం. కానీ ఇంతకు ముందు నువ్వు చేసినప్పుడు నేను చేస్తున్నానన్నారు. ఇప్పుడు భగవంతుడి యొక్క శాస్త్రాన్ని మనం సద్గురువు యొక్క సమక్షంలో నేర్చుకుంటున్నప్పుడు నీకేం తెలుస్తుందంటే, ఇవన్నీ నేను చెయ్యట్లేదు, ఈశ్వరుడు మనకు ఇచ్చినటువంటి అవకాశాల ప్రకారంగా మన చేత భగవంతుడు ఈ పని చేయిస్తున్నారు. కాబట్టి ఈ పని యొక్క ఫలితము నాది కాదు. ఎందుకు అంటే ఈ వస్తువులు భగవంతుడివి, ఈ శరీరాలు భగవంతుడివి, ఈ శరీరాలలో ఉన్న ఆత్మలు భగవత్ స్వరూపమే. ఇక్కడ చెయ్యబడేటటువంటి ప్రతి కర్మ కూడా ఈశ్వర సమర్పణమే. కాబట్టి అన్నీ కూడా ఈశ్వరుడికే సమర్పించామనుకోండి, ఇప్పుడు నువ్వు తెలిసి తెలియక చేసినటువంటి కర్మలలో వచ్చేటటువంటి దోషాలు కానివ్వండి, పుణ్యాలు కానివ్వండి, ఏవి కూడా నీ ఖాతాలో లేకుండా నీ ఖాతా ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉన్నారనుకోండి, ఈ శరీరం విడిచిపెట్టేటప్పుడు మనం ఎవరిని తెలుసుకోవచ్చు అంటే భగవంతుడితోనే లయం కావచ్చు. అదేంటండి పాపాలంటే మాకు అవసరం లేదు కానీ పుణ్యాలు అవసరమే కదా, మళ్ళీ మేము స్వర్గానికి వెళ్ళాలి కదా అంటే, స్వర్గంలో స్వర్గంలో ఉన్నటువంటి ఏవైతే ఆ సుఖాలు పర్మనెంట్ కావు అని ముందే చెప్పుకున్నాం. అంటే స్వర్గంలో ఉన్నటువంటి ఏవైతే పాప పుణ్యాలు ఉన్నాయో ఆ పాప పుణ్యాలు, అంటే స్వర్గంలో మనకు అన్ని పుణ్యాలే కదండి ఉండేది. మరి అక్కడ ఆ పుణ్యం అయిపోగానే తిరిగి భూలోకానికి రావాలి కాబట్టి ఇక మళ్ళీ తిరిగి రానటువంటి అవసరము లేనటువంటి లోకం ఏంటి అంటే, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరుకుంటే తిరిగి రానవసరం లేదో అటువంటి లోకం ఎక్కడుంది? సచ్చిదానంద స్వరూపమైనటువంటి మరి పరమాత్మ పరబ్రహ్మ స్వరూపమునందు ఉంది. ఆ పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే మన ఖాతాలో పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. పుణ్యం ఉందనుకోండి బంగారు సంఖ్యలు, పాపం ఉందనుకోండి ఇనప సంఖ్యలు. ఏమైనా మన చేతులకు సంఖ్యలు, అబ్బో నా చేతికి బంగారు సంఖ్యలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే మాత్రం సంఖ్యలు చేతికి పడ్డాయి కదా. ఇనప సంఖ్యలైనా, ఇనప సంఖ్యలు అంటేనేమో నరకాది లోకాలండి, బంగారు సంఖ్యలు అంటేనేమో పుణ్యలోకాలు, స్వర్గలోకాలకి వెళ్తాం. అంటే మళ్ళీ నువ్వు కొద్ది రోజుల పాటు అక్కడ భోగమును అనుభవించి మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ భూమి మీదకే రావాలి. ఇవాళ నువ్వు ఏ కర్మ చేసి ఫలితాన్ని భగవంతుడికి సమర్పించటం రాలేదో దానివల్ల నీకు కొద్ది రోజులు సుఖం దొరికింది. తర్వాత మళ్ళీ భూలోకంలోకి వచ్చి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇవ్వాల మనం ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానాన్నే మళ్ళీ తెలుసుకొని మళ్ళీ కర్మ యొక్క ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేసే విధంగా మనం జీవించినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఈ జన్మ ప్రయత్నంలో విచారణలో అంటే వివేకంతో కూడిన విచారణ చేసి కర్మ ఫలాలను ఈశ్వరుడికి సమర్పించే ప్రయత్నంలో ప్రతి కర్మ భగవదర్పిత కర్మ, భగవద్ అనుగ్రహం కలిగే కర్మలు చేస్తే అప్పుడు మనం ముక్తిని పొందుతాం. అంటే
ముక్తిని పొందాలి అంటే మనందరం కూడా ఏం చేయాలి? మనస్సును నిగ్రహించాలి, ఇంద్రియాలు నిగ్రహించాలి, శమం ఉండాలి. దానికి విచారణ కావాలి. ప్రతి పని కూడా సంతోషాన్ని పొందడానికే ఉండాలి తప్ప మరొక కార్యం కోసం చేయాలి. సంతోషం అంటే ఏమనుకోవాలి అంటే ఉన్న దానితో తృప్తిగా బ్రతకడాన్నే ఆధ్యాత్మికంలో సంతోషం అనే పదం వస్తుంది. ఎక్కడైనా ఆధ్యాత్మికంలో సంతోషం అంటే సంతృప్తి అండి. అందుకే యదృచ్ఛా లాభ సంతుష్టో అనే పదం తెలుసుకున్నాం. అంటే ఉన్నదానితో సుఖాన్ని పొందడము అనేది ఏదైతే ఉందో అదేమవుతుంది? యదృచ్ఛా లాభ సంతుష్ట. ఉన్న దానితో నీకేదైతే ఉందో ఉన్న దానితో నువ్వు సంతోషంగా ఉండు. ఈ భూమి మీద భగవంతుడు నన్ను ఇలా జీవించమని శాసనం చేశాడు. ఆ జీవితాన్ని మనం ఏం చేయాలంటే సంతోషంగా జీవించాలి. ఇప్పుడు మీ పిల్లవాడిని హాస్టల్లో వేస్తారండి. ఒక మంచి స్కూల్ అని ఎన్నిక చేసి ఆ స్కూల్లో మీరు అందులో ఆ పిల్లవాడిని అందులో జాయిన్ చేసి అక్కడే ఉండండి అని చెప్పేసి ఆ పిల్లవాడిని హాస్టల్లో కూడా వేశాం. ఇప్పుడు ఆ పిల్లవాడు మీరు ఎక్కడైతే వేశారో వేసిన చోట ఎలా ఏ స్కూల్లో వేస్తారు మీరు? మీ యొక్క సంపద అంటే మీకు వచ్చేటటువంటి ఆదాయము, ఆ ఆదాయానికి తర్వాత ఆ పిల్లవాడు చదివేటటువంటి చదువుకి మన దగ్గర ఉన్న దానిని బట్టి ఆ పిల్లవాడిని జాయిన్ చేశామండి. ఇప్పుడు ఆ పిల్లవాడు అక్కడ నాన్నగారు నేను సంతోషంగా ఉన్నానండి, బాగుంది నాన్నగారు, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు అంటే ఏం చేస్తారు మీరు? సంతోషంగా ఉంటారు. ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి ఆ పిల్లోడు? వాడికి ఏం చేస్తారు? మీరు చెప్తారు నాన్న, వాడు అడుగుతాడు నాన్న నాన్న మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా వేరే పెద్ద పెద్ద స్కూళ్ళకు వెళ్ళారు నాన్న అంటే, నాన్న మనకు ఇంత ఆదాయమే వస్తుంది, ఈ ఆదాయంతో నేను ఇక్కడ మాత్రమే జాయిన్ చేయించగలను, ఇంకా పెద్ద స్కూళ్ళకి నేను నిన్ను తీసుకువెళ్ళలేనురా, అంత సంపాదన మీ నాన్నకి లేదు అని ఆ పిల్లవాడికి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా పిల్లవాడికి తెలియచేసినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? పరిస్థితులను అర్థం చేసుకుంటాడండి. పిల్లవాడు అర్థం చేసుకున్నప్పుడు ఏం చేస్తాడు? చక్కగా నాన్నగారు బాధపడతారేమోనని వాడికి అక్కడ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, సరే నాన్నగారు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా ఉంటాయి, నాకే కాదండి అందరికీ ఉంటాయి, పెద్ద స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళకి కూడా ఉంటాయట, మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు దసరా సెలవులకు వచ్చినప్పుడు చెప్తుంటారు అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయంట డాడీ, నువ్వేం టెన్షన్ పడకు, మా పిల్లవాడిని నేను అక్కడ జాయిన్ చేయించలేకపోయానని చెప్పేసి నువ్వేం అనుకోకు డాడీ, ఎక్కడైనా బానే ఉంటుంది, దేనికైనా మనం సర్దుబాటు కావాలి డాడీ అని చెప్తుంటే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుందండి. అంటే ఇప్పుడు మనందరం అయితే ఇది కోరుకోవచ్చు కదండి. మరి భగవంతుడు కూడా మరి మనమందరం పిల్లలమే కదా. మరి మనం చేసినటువంటి కర్మల ప్రకారంగా భగవంతుడు మనకు శరీరాలు ఇచ్చాడు, దానికి సంబంధించిన కులాలు ఇచ్చాడు, మతం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, మనకి సుఖాలు ఇచ్చాడు, దుఃఖాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు మనం కూడా ఏమనాలి? భగవంతుడికి ఏం చెప్పాలి? స్వామి నాకు ఏ విధమైన ఇబ్బంది లేదండి, చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి అని చెప్పేసి ఏనాడైనా దేవాలయానికి వెళ్ళి చెప్పొచ్చామా? మీ పిల్లవాడైతే మీకు అన్ని విధాలా నాన్నగారు ఏమి ఇబ్బంది లేదండి అని వాడు ఎన్ని ఇబ్బందులు పడినా తండ్రికి మాత్రం వాళ్ళ నాన్న బాధపడతాడేమోనని చెప్పేసి మరి ఆ పిల్లవాడు అంత చిన్న పిల్లవాడు కష్టాన్ని ఓర్చుకొని పిల్లవాడు తండ్రి యొక్క ఆనందం కోసం తపన పడుతున్నాడే. మనం దేవాలయానికి వెళ్ళి ఏనాడైనా బాగున్నాం స్వామి, మీరు ఇచ్చినటువంటి ఏదైతే భార్య బిడ్డలు సంపదలు కులము ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఏమి ఇబ్బంది లేదండి, ఏదో చిన్న చిన్నవి వస్తుంటాయి పోతుంటాయి, అవన్నీ కూడా మేమేం పట్టించుకోమండి, బాగుంది మా జీవితం, చాలా చక్కగా ఉంది, మీరు సంతోషం కదా అని చెప్పేసి ఏనాడైనా మనం దేవాలయానికి వెళ్ళి ఇంత మంచి జీవితం మాకు ఇచ్చారని సంతోషంతో ఒక మూరెడు పువ్వులు, ఒక గ్లాసు పాలు, మరి ఒక కొబ్బరికాయ కొట్టి సంతోషంగా వెళ్ళి చెప్పామనుకోండి, అప్పుడు మరి మనందరికీ తండ్రి అయినటువంటి భగవంతుడు ఎంత సంతోషంగా ఉంటాడండి. ఈ చిన్న విషయం మనకు తెలియదా? మన తల్లిదండ్రులు మన మన తల్లిదండ్రుల్ని మనం సంతోషపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం కదా. మరి భగవంతుణ్ణి ఎందుకు, మనల్ని కన్నటువంటి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ లోకంలో మనం బాగుండాలని ఇన్ని ఇచ్చినటువంటి మన తండ్రిని మాత్రం మనం ఎందుకు ఇబ్బంది పెడుతున్నాం? ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుడికి దయలేదండి. మాకే కష్టాలు ఇస్తుంటారు, ఎవరికి ఇవ్వరు ఈ లోకంలో అని చెప్పి
మనం మొట్టమొదటగా తిట్టేది ఎవరిని అంటే, మనల్ని సృష్టించి, మనల్ని నడిపిస్తున్నటువంటి మరి పరమ ప్రేమ కలిగినటువంటి హ్మ్, భగవంతుడిని మనం ఏం చేస్తాం? నింద చేస్తామండి. ఎందుకు నింద చేస్తున్నాం? నింద చేయడానికి కారణం ఏంటంటే, ఈ దేహ సంబంధమైన విషయాలే గొప్పవి అనుకుంటున్నాం. అంటే మనమందరం మాయలో ఉండి తిడుతుంటాం కాబట్టి, భగవంతుడు కూడా ఏం చేస్తుంటాడంటే, పర్వాలేదులే తెలుసుకుంటారని చెప్పేసి భగవంతుడు ఓపిక బట్టి ఏం చేస్తుంటాడు? తనను తెలుసుకున్నటువంటి గురు స్వరూపాలను ఏం చేస్తుంటాడు? వీళ్ళందరికీ జ్ఞానబోధ చేయించడం కోసమని వాళ్ళందరికీ ఒక పని అప్పచెప్తారు. జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఎందుకు బోధిస్తుంటారంటే, వాళ్ళకి పని అప్పచెప్తారు. మీరు తెలుసుకోవడమే కాదు, మీరు ఏం చేయాలి? ఈ లోకంలో అజ్ఞానం చేత తామెవరో తమకు తెలియక ఎన్నో దుఃఖాలను పొందుతున్నారు. ఈ శరీరమే నేను, నేను అనుకుంటూ విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువులలో నాకిది లేదు, అది లేదు అని చెప్పేసి ప్రతి క్షణం వి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. ఏడవడమే కాదు, నన్నేడిపించటానికి కూడా దేవాలయానికి వచ్చి, స్వామి మా అమ్మాయికి పెళ్లి చేయండి స్వామి, మా అబ్బాయికి ఉద్యోగం లేదు స్వామి, మా అబ్బాయికి చదువు రావట్లేదు స్వామి, మీకు నేను ఎన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఎన్ని ముడుపులు చెల్లించాను, ఎన్ని కట్న కానుకలు చదివించాను మీకు, ఎన్ని చేసినా మీకు దయలేదని నన్ను కూడా ఏడిపిస్తున్నారు. కాబట్టి మీరందరూ ఏం చేయాలి? నన్ను తెలుసుకోవడమే కాదు, నాలో ఉన్న సచ్చిదానందాన్ని అనుభవించడమే కాదు, మీరు పొందిన ఆనందాన్ని వాళ్లకు మీరు భూలోకంలోనే ఉండి సత్య వస్తువుని తెలుసుకోవడం ద్వారా కలిగే ఆనందము ఎలా ఉంటుందని వాళ్ళందరికీ రుచి చూపించండి. మీరు ఈ లోకంలో ఏ వస్తువును కోరకుండా ఎలా సంతోషంగా ఉంటారో మీ జీవితము వాళ్లకు ఆదర్శప్రాయంగా ఉండేలాగా మీరందరూ వాళ్లకు జ్ఞానబోధ చేస్తుండండి అని చెప్తేనే మన కోసం అని చెప్పి. ఇప్పుడు రమణ మహర్షి 16 సంవత్సరాలకే ఆత్మానుభూతి పొందాడండి. ఇక నాకు ఎవరితో పని లేదు అని చెప్పేసి ఆయన ఏం చేయొచ్చు? ఎవ్వరికి ఏ జ్ఞానము బోధించకుండా ఉంటే ఇవాళ మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఉండేవాళ్ళమా? మరి గౌతమ బుద్ధుడు భార్య, బిడ్డల్ని, రాజ్యాన్ని అన్ని వదిలేసి వెళ్ళారు. మరి వెళ్ళి ఎవరి కోసం ఆయన తపించాడు? ఈ లోకంలో అందరూ కూడా నశించిపోయేటటువంటి దేహ సంబంధమైన విషయాలలో కోరికలు కోరుకుంటూ దుఃఖాన్ని పొందుతున్నారు. అసలు మీరందరూ దుఃఖపడడానికి కారణం కోరికలే. ఈ కోరికలు మీరు సత్య వస్తువు కోసం ప్రయత్నం చెయ్యాలి కానీ ఎందుకు కొద్ది రోజుల పాటు ఉండేటటువంటి ఈ దేహ సంబంధమైన వ్యవహారాల కోసం ఏడుస్తున్నారు? అనవసరమైనటువంటి కోరికలు కోరుకుంటున్నారు. ఎంత ఉన్నా ఎందుకు తృప్తి పొందట్లేదు అని చెప్పేసి సత్యం తెలుసుకోవడం కోసం అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసి మరి ఆయన చేసినటువంటి తపశ్శక్తి చేత సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ సత్యంతో చెప్పిన మాట, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలు లేకుండా చేసుకోండి అని చెప్పేసి మరి మనకు సత్పురుషులు ఏం చేస్తున్నారు? జ్ఞానబోధ చేస్తున్నారు. అంటే మనం అందరం కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడానికే మనం చేసేటటువంటి కర్మ ఉపయోగపడాలి కానీ పిల్లవాడు ఎన్ని కష్టాలున్నా హాస్టల్లో ఎందుకుండి చదువుకుంటున్నాడు? వాడు ఒక మంచి ర్యాంకు సంపాదించుకోవాలి. ఆ ర్యాంకు ద్వారా ఒక మంచి సీట్ వస్తుంది. సీట్ వస్తే వాడు చక్కగా చదువుకుంటాడు. ఓ ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం ద్వారా వచ్చిన సంపద చేత తన భార్య, బిడ్డలు, తనని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఏం చేస్తాడు? మరి వాళ్ళందరినీ కాపాడతాడు అనే ఉద్దేశంతో కదండి ఆ పిల్లవాడిని అక్కడ హాస్టల్లో ఉంచితే వాడు కూడా కష్టపడి చదువుతున్నాడు. మరి మనం కూడా అది చెయ్యాలి కదా. మనమందరం ఎవరిని సంతోషపెట్టాలి? భగవంతుణ్ణి సంతోషపెట్టాలి. మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఈశ్వరుడికి సంతోషం కలిగించాలంటే ముందు నువ్వు సంతోషంగా ఉండాలి. పిల్లవాడు హాస్టల్లో ఉన్నన్ని రోజులు ఏడుస్తున్నాను డాడీ అని ఫోన్ చేస్తే ఇక్కడ నువ్వు సంతోషంగా అన్నం తింటావా? ఎవ్వరూ తినలేరు. ఆ పిల్లవాడు ఎంత ఇబ్బంది పడుతున్నా నేను సంతోషంగా ఉన్నానంటే మరి పిల్లవాడు కొద్దిగా సంతోషపడుతున్నానంటున్నాడులే కానీ వాడికి ఏదో అక్కడ చిన్న ఇబ్బంది ఉన్నట్టుందని చెప్పేసి తండ్రి ఏం చేస్తాడు? కొద్ది కష్టమైనా వేరొక స్కూలు మార్చే ప్రయత్నం చేస్తాడు. అంటే వాడి యొక్క ఇబ్బంది తీవ్రంగా ఉందనుకోండి, పిల్లవాడి యొక్క స్కూలు బాగాలేదని, పిల్లవాడికి ఓర్చుకునే లక్షణం ఎక్కువగా ఉందని, ఇబ్బంది ఉన్నా తండ్రికి చెప్పటం ఆ పిల్లవాడికి ఇష్టం ఉండదని గ్రహించిన తండ్రి ఏం చేస్తాడండి? తన స్థాయికి మించి కూడా పిల్లవాడికి ఇంకొక మంచి అంటే వాడికి ఎలా అయితే ఉంటే వాడు సంతోషంగా ఉంటాడో
కష్టపడవలసిన అవసరం లేదో అలాంటి స్కూల్ ఒకటి మార్చే ప్రయత్నం చేస్తాడు కదండి తండ్రి. ఎందుకు? అతనికి కష్టమైన పిల్లవాడి యొక్క ఓర్చుకునేటటువంటి గుణాన్ని చూసి తండ్రి ఏం చేస్తాడు? తనకి కష్టం వచ్చినా పర్వాలేదు, తన పిల్లవాడికి కష్టం రాకూడదని ఎలా అయితే మరి తండ్రి వేరొక స్కూలు మార్చే ప్రయత్నం చేస్తాడో, అదే విధంగా భగవంతుడు కూడా మన కష్టాలొచ్చినా భగవంతుడిని నింద చేయకుండా, ఎవ్వరిని మనల్ని తిట్టిన వాళ్ళను కూడా నింద చేయకుండా, మనం ఈ కష్టాలన్నీ ఓర్చుకుంటున్నామనుకోండి, అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? మనం ఎంతో పెద్ద దుఃఖాన్ని అనుభవించవలసినటువంటి ఏదైతే కష్టం ఉంటుందో, ఆ కష్టాన్ని ఏం చేస్తాడంటే ఈశ్వరుడు అనుకుంటే తీసేస్తాడండి. ఎలా తీసేస్తాడు అంటే, ఒక చిన్న ఉపమానం అండి. ఒక పక్షి ఒక సంవత్సరం పాటు ఎడారిలో ఇసుక నేలలో ఉండవలసి ఉంటుందట. అక్కడ సరైనటువంటి ఎన్నో మైళ్ళ దూరం ప్రయాణం చేస్తే కానీ ఒక గుటికెడు నీళ్లు దొరకవట. ఒక పండు కావాలంటే కూడా కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చెయ్యాలి. ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి కష్టం ఆ పక్షికి వచ్చినప్పుడు అటుగా వెళ్తున్నటువంటి నారదుడుని చూసి, స్వామి, నేను ఇంకా ఇక్కడ ఎంతకాలం ఉండాలో ఒక్కసారి శ్రీ మహావిష్ణువుని అడిగి రండి అని చెప్పేసి నాకేదైనా ఒక సలహా ఇస్తారేమో, మరి నాకు ఈ కష్టం పోవడానికి ఆ విషయం కూడా కనుక్కొని రండి స్వామి అని చెప్పి నారదుడికి తను ఒక చిన్న విన్నపాన్ని పెట్టుకున్నప్పుడు నారదుడు కూడా శ్రీ వైకుంఠానికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువుకి ఈ పక్షి గురించి చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారట, ఒంటి కాలు మీద తపస్సు చేయమని చెప్పు అన్నారట. అంటే నారదుడు సరే అని చెప్పేసి వచ్చి ఈ పక్షికి చెప్పాడట, నేను స్వామి ఒంటి కాలు మీద తపస్సు చేయమన్నారు. మనకేమనిపిస్తుందండి? 2 కాళ్లతో ఉండడమే కష్టం కదా. 2 కాళ్లతో ఉండడమే కష్టం కదా, మరి ఒంటి కాలు మీద తపస్సు చేయమన్నాడు అంటే భగవంతుడికి దయలేదు అంటాం కదండి. కానీ ఈ పక్షి మాత్రం ఎలా ఉంది అంటే, భగవంతుడికి ఎంత దయండి నా మీద. నేను 2 కాళ్లతో ఎండలో నిలబడుతున్నానని చెప్పేసి భగవంతుడు ఏం చేశాడు? ఒంటి కాలు మీద నిలబడమన్నాడు. ఒక కాలు బాగా కాలిందనుకోండి, రెండో కాలు మీద నిలబడితే ఈ కాలు రెస్ట్ తీసుకుంటుందని, 2 కాళ్ళు కాలితే నేను ఎక్కువ కష్టపడతానని ఒంటి కాలు మీద నిలబడమన్నాడు. నా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పి తాను ఎగిరినంతసేపు ఆహారం కోసం నీళ్ల కోసం ఎగురుతుంది, తర్వాత వస్తుంది, ఒంటి కాలు మీద ఉంటుంది. ఇలా సంవత్సరం ఉండవలసిన సమయానికి 6 నెలల్లో అక్కడ ఒక చెట్టు వచ్చేసిందండి. అక్కడ ఆ చెట్టుకి పువ్వులు, పండ్లు, తర్వాత ఒక చిన్న నీటి కుంట అన్ని ఏర్పాటయ్యాయి. ఇప్పుడు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. నీడ కోసం ఆ చెట్టు మీద ఉంటుంది, నీళ్లు తాగుతుంది, తర్వాత ఏం చేస్తుంది? చక్కగా తనకు కావలసిన ఆహారం కూడా తింటుంది. చూడండి, భగవంతుడిని నమ్ముకుంది, భగవంతుడు చెప్పిన ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుకు కూడా సంతోషపడింది. భగవంతుడిని నింద చేసిందా? 2 కాళ్లతో నిలబట్టమే కష్టంగా ఉంది, ఒంటి కాలు మీద నిలబడమన్నాడా? ఆయనకు దయలేదండి, అసలే ఎడారిలో ఉంటున్నాను, ఎడారిలో ఉంటే ఇంత కష్టం పెడతాడా అని చెప్పి తిట్టట్లేదు. భగవంతుడు తనకిచ్చినటువంటి వెసులుబాటులో ఎంతో స్వాంతనను పొందిందండి. అంటే మనకి కూడా కష్టాలు వస్తే ఆ కష్టాలలో మనం కూడా ఓర్చుకొని మనం ఏం చేయాలి? భగవంతుణ్ణి ఏం చేయాలి? అంచెలంచెలుగా పొగుడుతుండాలి. స్వామి, నేనెంత పెద్ద పాపం చేశానో, ఇంకా ఈ బిడ్డడి మీద జాలితో దయతో ఇంత చిన్న రూపంలో నాకు ఈ చిన్న కష్టాన్ని ఇచ్చారా, మీరెంత కష్టపడుతున్నారో స్వామి అని చెప్పి పిల్లవాడు స్కూల్ నుంచి వేరే స్కూలుకు మారిస్తే ఆ పిల్లోడు ఏమంటాడు? ఎందుకు నాన్న ఇన్ని రిస్కులు చేశావు, నువ్వెంత కష్టపడాలో తెలుసా నీకు అర్థమవుతుందా అని చెప్పేసి పిల్లవాడు తండ్రి యొక్క కష్టానికి ఎలా చెలించిపోతాడో, అదే విధంగా భగవంతుడు మనకు కష్టాన్ని ఇవ్వడంలో భగవంతుడు ఎంత కష్టపడుతున్నాడో అని భగవంతుడి కష్టాన్ని తలుచుకొని మన కళ్ళల్లో నుంచి నీళ్లు కారితే అప్పుడు కదా నీకు మానవ జన్మ ఎత్తినందుకు ఈ శరీరానికి సంబంధించినటువంటి భవబంధాల నుంచి బయటపడడానికి కావలసినటువంటి స్థితిని ఈశ్వరుడు మనకు ప్రసాదిస్తారు. మనకు తెలియని విషయాలు ఇక్కడ ఏమైనా చెప్పారా పరమాత్మ? ఏమీ చెప్పలేదు. ఒక్కటే విషయం ఏంటంటే, మనమందరం భగవంతుడి యొక్క అంశలం అనే మాట గుర్తు పెట్టుకుంటే చాలు. ఈ శరీరానికి సంబంధించిన తల్లిదండ్రులు,
తర్వాత ఇక ఈ శరీరానికి సంబంధించిన ఈ లోకాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మన ఇండ్లు, మన సంపదలు, మనకున్న కీర్తి ప్రతిష్టలు, మనకున్న రాగద్వేషాలు, ఇవన్నీ నువ్వు కాదు. ఇవన్నీ క్షణభంగురమైనటువంటివి. మరి మినుగురు పురుగులలాగా మినుకు మినుకు అంటూ వచ్చేటటువంటి ఏదో చిన్న కాంతి కోసం అని చెప్పి, చిన్న సుఖం కోసం అని చెప్పేసి తాపత్రయపడక, శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందడం కోసం దేహ సంబంధమైన విషయాలలో మనం చేసేటటువంటి కర్మలలో దోషము లేనటువంటి కర్మ ఏదైనా ఒకటి గొప్పగా ఉంటుంది అంటే భగవంతుణ్ణి నింద చెయ్యకుండా ఉండగలిగినటువంటి స్థితిని సంపాదించుకుంటే 100కి 50 సాధించినట్టేనండి. 100లో 50 సాధించడం అంటే ఏంటి? మనం చేసేటటువంటి తప్పులలో ఎక్కువగా మనల్ని ప్రమాదంలోకి తీసుకువెళ్ళేటటువంటిది ఏంటి అంటే భగవంతుణ్ణి నింద చేయడం ఆపేయాలి. ఓ కష్టం రాగానే భగవంతుడా నీకు దయలేదండి, మీరు మంచివాళ్ళు కాదండి, మేమంటే మీకు కక్షండి అని చెప్పేసి భగవంతుణ్ణి నింద చేసేటటువంటి ఏదైతే లక్షణం ఉంటుందో ఆ లక్షణం పోగొట్టుకున్నామనుకోండి. ఇప్పుడు చూడండి, హాస్టల్లో ఉన్న పిల్లవాడు వాళ్ళ నాన్నగారిని, నాన్న మీరు కష్టపడుతున్నారు నాన్న, వద్దు నాన్న, నేను అక్కడున్న సంతోషంగా ఉండేవాడిని కదా నాన్న, ఎందుకు నాన్న మీకు ఇంత కష్టం అంటుంటే ఆ తండ్రి అంటాడు, నాయనా నీ చదువు కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతానురా బాబు, నువ్వైతే చక్కగా చదువుకోరా, నువ్వు నా గురించి ఆలోచించకు అని చెప్పి ఆ తండ్రి తాను పడుతున్నటువంటి కష్టానంతా కూడా పోగొట్టుకున్నాడా లేడా? ఏ మాట చేత? ఆ పిల్లవాడు తన శ్రమను అర్థం చేసుకున్నందుకు. ఇవన్నీ కూడా మనకి భగవంతుడు నేర్పిస్తున్నాడు. మనందరికీ తెలిసిన విషయాలే, తెలియనివి ఏమీ చెప్పట్లేదు ఇక్కడ మనం ఎవరం కూడా. అసలు చెప్పడానికి ఏముందండి? ఈశ్వరుడు మనకి ఆల్రెడీ అన్ని ఇచ్చాడు, కాకపోతే ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ ఎవరూ తెలియని వాళ్ళు లేరు, ఎవరు బాగా తెలిసి చెప్తున్నటువంటి వాళ్ళు లేరు. అన్నీ మనకు తెలిసిన విషయాలు ఒక్కసారి మళ్ళీ ఏం చేస్తున్నాం, మననం చేస్తున్నాం తప్ప నాకు తెలియని విషయాలు చెప్తున్నారు, వీళ్ళు గొప్పవాళ్ళు, అలా ఎప్పుడూ లేదండి. ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు, అందరూ అన్నింటా గొప్పవాళ్లే. ఎందుకంటే మనమందరము కూడా భగవంతుడి యొక్క సంతతి. ప్రతి ఒక్కరికి భగవంతుడికున్నటువంటి ఏదైతే గొప్పతనం ఉందో, గొప్ప లక్షణాలు ఉన్నాయో అవన్నీ మనకి కూడా ఉన్నాయి. కాకపోతే వాటిని ఏం చేసాం, ఈ దేహమే నేను అని చెప్పేసి దాని మీద మాయ కప్పేశాం. ఈశ్వరుడే చెప్పారు మనకు ఆ మాట, నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత. యోగమాయ చేత మనం అందరం ఏం చేసుకున్నామంటే ఈ దేహమే నేను అనుకుంటూ మనకి జన్మనిచ్చినటువంటి, మనకి ఈ లోకంలో ఇచ్చినటువంటి సంపదలకి వారసుడైన భగవంతుణ్ణి విస్మరించాం. ఇన్ని ఇచ్చినటువంటి ఆయన్ని మనం ఏం చేశామంటే విస్మరిస్తున్నామండి. ఆ విస్మరణను సద్గురువు పోగొడుతున్నాడు. మీరందరూ భగవంతుడి యొక్క అంశలు, భగవంతుడి యొక్క సంతానం. ఆయన్ని మరచిపోయి మీరు ఈ దేహ సంబంధమైన విషయాల కోసం తాపత్రయపడుతున్నారు. ముందు ఆయన్ని తెలుసుకోండి, ఆయన మీకు చేసే మేలు తెలుసుకోండి. అది తెలుసుకోకుండా ఎవడెవడినో మీరు ఏం చేస్తున్నారు? మనం ఒక్క పూట సెలవు కావాలంటే ఆఫీసులో మేనేజర్ గారికి ఎంత బాగా లెటర్ రాసుకోవాలో, ఎన్ని క్షమాపణలు చెప్పుకోవాలో, ఎన్ని అబద్ధాలు కూడా చెప్పాల్సి వస్తుందండి ఒక్కొక్కసారి సెలవు కోసం అని చెప్పేసి. మరి అన్ని విషయాలలో ఆయనే తాపత్రయపడుతున్నాం. మనకి అసలు ఈ శరీరాన్ని ఇచ్చి, తర్వాత ఈ లోకంలో మనం అనుభవించడానికి ఇన్ని సుఖాలు ఇచ్చి, ఇంతమంది దేవతల్నిచ్చి, ఇంత ఇచ్చినటువంటి భగవంతుడికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పుకుంటున్నామండి? అంటే చెప్పాల్సిన ఆయనకి కృతజ్ఞతలు చెప్పకపోగా ఈ శరీరానికి సంబంధించి ఉద్యోగం ఇచ్చాడని సెలవు ఇవ్వడం కోసం అని చెప్పి ఆయనకి మనం ఏం చేస్తున్నాం? అన్ని రకాలుగా మనం ఆయనకి ఏం చెప్తున్నాం? సెలవు ఇవ్వండి అని చెప్పేసి ఆయన్ని బ్రతిమిలాడుకుంటున్నామండి. అంటే మనమందరము కూడా తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేటటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళం కాబట్టే మనల్ని మనం మర్చిపోయి కొన్ని లక్షల కోట్ల శరీరాలు తీసుకుంటున్నాం. ఇక ఈ శరీరాలు తీసుకోకుండా ఉండాలంటే మనకు అన్నం పెట్టేదెవరు? ఈ భూమి సృష్టించింది ఎవరు? ఈ లోకాలను సృష్టించింది ఎవరు? సృష్టి చేసిన భగవంతుడిని వేడుకుందాం, ఆ భగవంతుడు పాదాలు పట్టుకుందాం. ఈ దేహానికి సంబంధించినవన్నీ ఆయనే ఇస్తున్నాడని ఆయన మీద కర్తృత్వాన్ని అప్పజెప్పి ఆయన మనల్ని ఎలా అయితే ధర్మంగా జీవించమంటున్నారో అలా జీవించేటటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ కూడా చెయ్యాలన్నమాట. అందుకే కృష్ణ పరమాత్మ ఏమన్నారు? అంతటా బ్రహ్మమే ఉందనే సత్యం తెలుసుకోండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మనాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అన్నారు.
అన్నీ బ్రహ్మమే అన్నప్పుడు ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఈ దేహం కూడా మీదేనా అని చెప్పి దేహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈశ్వరుడికి సమర్పణ చేసి మనం గనక కర్మ చేశామనుకోండి, అలా చేసినటువంటి కర్మ వల్ల వచ్చే ఫలితం మనం కూడా బ్రహ్మముగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేయాలి. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే అంటారు. అంటే మనం ఏం చేయాలి? దైవ సంబంధమైనటువంటి, ఇప్పుడు మీకు ఒక విష్ణు సహస్రనామం వచ్చు, భగవద్గీత వచ్చు, లలితా సహస్రనామాలు వచ్చు, ఇంకా ఏమొచ్చు, ఇంకా కనకదార స్తోత్రం వచ్చు, ఆదిత్య హృదయం వచ్చు, హనుమాన్ చాలీసా వచ్చు. ఇలా మీకు ఏది వస్తే అది మీరేం చేయాలి? మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏం చేయాలి? మీకు వచ్చినటువంటి ఏదైతే వచ్చో దానిని అక్కడ భగవంతుడికి మీరు నివేదన చేయాలి. మీకు అంటే మనం అక్కడ నలుగురితో కలిసి ఏం చేయాలి? అక్కడ నామ సంకీర్తన చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, చేసినప్పుడు ఏం చేయాలి? మీరు లోకము యొక్క క్షేమాన్ని కోరుకొని భగవంతుడా మాకిచ్చినవన్నీ కూడా బాగా ఉన్నాయి స్వామి, అన్నీ మీకు తెలుసు అని చెప్పి భగవంతుడికి మనం ఏం చేయాలి? ఉన్న జీవితం పట్ల సంతృప్తిని కనపరుస్తూ ఎవరెవరైతే మరి భగవత్ సంబంధమైనటువంటి సాధన చేసుకోలేకపోతున్నారో, లోకంలో తెలిసి తెలియక చేసినటువంటి తప్పులకు కష్టపడుతున్నారో ఆ కష్టపడే వాళ్ళందరినీ కూడా కాపాడండి. మీకు వచ్చినటువంటి నామాలను అక్కడ భగవంతుడి మీద ఏం చేయాలి? భగవంతుడి దగ్గర మీరేం చేయాలి? వీటన్నింటినీ కూడా మనం ఉపయోగించాలి. అంటే మనమందరం ఏం చేయాలి? భగవంతుడు కోసం అని చెప్పేసి మీకు వచ్చిన ఏదైతే ఒక పాట పాడడం వచ్చు, వెళ్ళి చక్కగా అక్కడ పాట పాడండి. ఏదైతే వచ్చో అది వచ్చిన దాన్ని అక్కడ మనం ఏం చేయాలి? ఉపయోగించాలి. దేవాలయాలకు వెళ్తున్నాం, అక్కడ ఏం చేయాలి? మనకు చేతనైనటువంటి దాన ధర్మాలు చేసుకోవాలి. అక్కడ జరిగేటటువంటి ఏవైతే పూజలకు సంబంధించినటువంటి కైంకర్యాలు జరుగుతుంటాయో వాటికి సంబంధించి మన వంతుగా ఎంత మనం డబ్బు ఇవ్వగలమా, లేకపోతే అక్కడ మనం సేవ చేయగలమా, ఏది చెయ్యగలిగితే అది చేస్తూ నిస్వార్థంగా, ఇక్కడ చూడండి, స్వార్థం లేదండి, కోరిక లేదండి. కోరిక కోరుకోకుండా చక్కగా రోజు ఇంటివారి పనులు చేసుకునేటప్పుడు ఎలాగైతే నా కుటుంబం అని చేసుకుంటున్నారో అదే విధంగా ఈ లోకమంతా నేనే ఉన్నానన్నప్పుడు మనం ఏం చేయాలి? దగ్గరలో మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏ దేవాలయం అయితే ఉందో అక్కడికి వెళ్ళి మీ వంతుగా మీకు ఏం చేతనవుతుందో అది కొంత చెయ్యండి. మీ ఖాళీగా ఉన్న సమయంలో ఉండాలి ఖచ్చితంగా. లోకక్షేమం కోసం మీరు చేసేటటువంటి ఏదైతే క్రతు ఉందో అదేమవుతుంది? మిమ్మల్ని ఖచ్చితంగా యోగము వైపు తీసుకెళ్తుంది. అంటే మొదట మనం దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే అంటే యోగము కోసం ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ దేవాలయం గురించి మాట్లాడుతున్నామంటే యోగము కోసం. సద్గురువు దగ్గరికి రాక పూర్వము మనం ఏం చేశాం? దేవాలయాలకు వెళ్ళాం, అక్కడ పూజలు చేశాం, దానాలు చేశాం, ధర్మాలు చేశాం, యజ్ఞయాగాది క్రతువులు చేశాం, నియమాలతో కూడిన జీవనం గడిపాం. మరి ఇవన్నీ గడిపినప్పుడు ఏం కోరుకున్నాం? స్వామి, మా కుటుంబంలో కష్టాలున్నాయి స్వామి, మా కుటుంబంలో ఉన్న కష్టాలు తీర్చండి స్వామి, అంటే దేహ సంబంధమైన కష్టాలు తీర్చమని అడిగాం. ఇప్పుడు చూడండి, సద్గురువు నేర్పించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీకొచ్చినటువంటి ఏ నామమైతే ఉందో ఆ నామాన్ని ఆ దేవాలయంలో కూర్చొని, మీకు రామ అనటం వచ్చండి, ఏమీ రాదు, వెళ్ళి ఆ గుళ్ళో కూర్చొని ఒక 108 సార్లు మనం ఏం చేయాలి? రామనామం చేశాము, మీకు సమయం ఉంది, ఓ 1000 నామాలు చేశారు. ఇలా వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు? భగవంతుడి నామం చేసి ఫలితాన్ని ఏం చేస్తున్నాం? ఈశ్వరుడికి సమర్పణ చేస్తున్నాం. భగవంతుడా, నాకు ఏది వద్దండి, లోక సమస్త సుఖినో భవంతు, మీరిచ్చిన వాటితో నేను తృప్తిగా ఉన్నాను. అది కష్టమా సుఖమా అవన్నీ మనం చేసుకున్న కర్మల ఫలితమే. కాబట్టి ఈశ్వరుడిని నింద చెయ్యక ఈశ్వరుడికి కృతజ్ఞతలు చెప్తూ మనం లోకక్షేమాన్ని కోరి నువ్వు కర్మ చేసినప్పుడు నువ్వు దేన్ని పొందడానికి తర్వాత స్థితికి నువ్వు చేరతావన్నమాట. ఎలాంటి స్థితికి చేరుతావు అంటే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞే నైవోపజుహ్వతి అంటున్నారు. అంటే ఇక్కడ మనం జీవ బ్రహ్మ ఐక్యం కావడానికి కావలసినటువంటి పూర్ణమైనటువంటి స్థితి. అంటే చిన్న పిల్లవాడండి, మనమందరం కూడా ఏం చేసాం? ఫస్ట్ నర్సరీ తర్వాత ఎల్కేజీ, తర్వాత యూకేజీ, ఫస్ట్ క్లాసు, ప్రైమరీ ఎడ్యుకేషను, హయ్యర్ ఎడ్యుకేషను, తర్వాత కాలేజీ తర్వాత మళ్ళీ
కాంపిటేటివ్ ఎగ్జామ్స్, తర్వాత ఉద్యోగము, తర్వాత భార్య, బిడ్డలు. ఇలా అంచెలంచెలుగా మారింది కదండి. మనం కూడా ఏం చేయాలి? అంచెలంచెలుగా ఇక చిట్ట చివరి స్థాయిలోకొచ్చేటప్పటికి ఎవ్వరిని చూసినా భగవంతుడే. నాకెదురుగా ఎవరొస్తున్నారు? భగవంతుడే వస్తున్నారు. నన్నెవరు తిడుతున్నారు? భగవంతుడే తిడుతున్నాడు. నాకెవరు అన్నం పెడుతున్నారు? భగవంతుడే అన్నం పెడుతున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా భగవంతుడినే చూడగలిగిన స్థాయి. అంటే ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఎవరో ఇద్దరు వ్యక్తులు దొంగతనానికొచ్చారట. ఎందుకు అంటే రమణులు గొప్పవాళ్ళు. రమణుల దగ్గరికి వెళ్తే కష్టాలు పోతాయి. మాకిప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ పోయాయని చాలా మంది ఆయన వల్ల ఆనందం పొందిన వాళ్ళు చెప్పుకుంటుంటే దొంగలు విన్నారట. ఎవరో భగవాన్ రమణులు అని కొండ మీద స్కందాశ్రమంలో ఉంటున్నారట. అక్కడికి వెళ్ళి మనం గనక దొంగతనం ఈ రోజు రాత్రికి దొంగతనం చేద్దాం. అక్కడ దొంగతనం చేస్తే గనక ఇక మన జీవితం సెటిల్ అవుతుంది. ఇక మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంత గొప్పవాడు అంటున్నారంటే ఆయన దగ్గర ఏదో విలువైన వస్తువులు ఉంటాయని చెప్పేసి ఈ ఇద్దరు దొంగలు కూడా స్కందాశ్రమంలోకి వెళ్ళారట. రమణులు ఉన్నటువంటి ఒక చిన్న ఏదో ఒక పాక లాంటిది, ఒక గుహ లాంటిది ఉంటే అందులోకి వెళ్ళారట. వెళ్ళి అక్కడ చూసారట. చూస్తే ఏమీ లేవట. అక్కడ ఏమున్నాయి? ఆయన చేతిలో ఉండేటటువంటి ఒక కమండలము, ఏదో ఒక చిన్న చిన్న ఒక పాత్ర లాంటి భిక్ష పాత్ర అవి ఉన్నాయట. వాటిని చూడగానే చాలా కోపం వచ్చిందట. అయ్యో! ఏవో సంపదలుంటాయని చెప్పేసి అనుకున్నాం. మరి ఇతడి దగ్గర ఏమీ లేదు. ఈయన్నేమో గొప్పవాడు గొప్పవాడు అంటున్నారు అని చెప్పేసి ఆయన చూసారంట. కనీసం వస్త్రాలు కూడా లేవు. ఒక తుడుచుకోవడానికి ఒక టవల్ కూడా కనిపించట్లేదు. ఈయన గొప్పవాడన్నారు. అసలు నువ్వెందుకు ఏం సంపాదించుకోలేదు? గొప్పవాడు గొప్పవాడు అంటున్నారు అని చెప్పేసి రమణుల మీద కోపం వచ్చేసి అక్కడ ఉంటే ఒక పెద్ద దుడ్డుకర్ర ఉంటే తీసుకొని రమణుల చెరొక 2 దెబ్బలు కొట్టారట. కొట్టిన తర్వాత ఈ లోపల అక్కడ ఏదో శబ్దం వస్తుందని చెప్పేసి ఆయన శిష్యగణం అంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చారట. ఈ దొంగల్ని చూస్తే అప్పుడు అన్నారట శిష్యులందరూ కూడా, వీళ్ళకి కాస్త తగిన శాస్త్రి చేస్తామండి అంటే, లేదు లేదు, వచ్చింది ఈశ్వరుడే. నా యొక్క కర్మను అంటే నా కర్మలో ఉన్నటువంటి ఈ దేహానికి ప్రారబ్ధానికి సంబంధించి ఈ దేహానికి ఏదో కష్టం ఉంది. అందుకే ఆయన నన్ను దండించారు. నా పాపం పోయింది అన్నారు. అంటే అక్కడ దొంగతనానికి చూసే వాళ్ళందరికీ మనకెలా కనపడుతుంది? దొంగతనానికి వచ్చారు, ఏమీ సంపాదించుకోలేదు, నీ దగ్గర ఏం దొరకలేదన్న ఆక్రోశంతో కొట్టారు అనే విషయం అందరికీ అర్థమవుతుంది. కానీ జ్ఞానులు ఇక్కడ చెప్పుకున్నాం కదండి, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. అంటే జీవ బ్రహ్మ ఐక్యాన్ని చూసేటప్పుడు మనము ఏం చేస్తాం? 1,000,000 దీపాలు వెలిగిస్తున్నారు అంటే మనం అందరం కూడా ఖచ్చితంగా కార్తీక మాసంలో 1,000,000 దీపాలు అని చెప్పేసి అలంకరణ చేస్తున్నప్పుడు, శివరాత్రి ఇట్లా ఈ సందర్భాలు వచ్చినప్పుడు మనం దీపాలు వెలిగించడానికి వెళ్తాం కదండి. అంటే 1,000,000 దీపాలు వెలుగుతున్నటువంటి ఆ ప్రకాశాన్ని చూడటం అంటే జ్ఞానులైతే ఎలా ఉంటారు? జీవ బ్రహ్మ ఐక్యాన్ని కోరుకున్నటువంటి బ్రహ్మం అనేటటువంటి అగ్నిలో సమస్త కర్మలు దహించేసి అంతటా భగవంతుణ్ణి చూసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక చోట ఒక 1,00,000 మంది పోగై ఉన్నారనుకోండి, అప్పుడు ఆయన చూస్తాడు, జ్ఞాని చూస్తాడు, అక్కడ 1,00,000 దీపాలను చూస్తాడండి. మనం అందరము కూడా ఎలా ఉంటామంటే జ్యోతి స్వరూపంగా ఉంటాం. అంగుష్ట మాత్ర పురుషో అంటే అంగుష్టం, బొటనవేలి సైజులో మనం అందరం ఉన్నామండి. మరి బొటనవేలి సైజులో ఉన్నటువంటి మనం మరి ఎలాగుంటామట అంటే స్థిర దీప నిభాకృతిం అంటే మరి వెలుగుతుంటాం. దీపపు శిఖ ఉంటుంది కదండి, మన ఇంట్లో దీపం వెలిగిస్తే దీపపు శిఖ ఉంటుంది కదా, ఆ దీప శిఖ మాదిరిగా ప్రకాశిస్తుంటాం. 1,000,000 దీపాలు ఒకేసారి వెలిగిస్తే ఎంత ప్రకాశంతో ఎంత వైభవంగా ఉంటుందో ఆ ప్రదేశం. అదే విధంగా 1,00,000 మంది ఒక చోట కూడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో జ్ఞానులు కూడా అంతగా సంతసిస్తారు. అంటే ఒకే చోట అంతటి దైవ శక్తిని చూస్తారు. అన్ని మనకేం కనపడుతున్నాయి? నామరూపాలు కనపడుతుంటాయి. వాళ్ళకి ఆ నామరూపాలలో సాక్షిగా వెలుగుతున్నటువంటి ఆత్మస్వరూపము జ్యోతి స్వరూపంగా ఉంటుంది. ఆ జ్యోతి స్వరూపాన్ని చూసి వాళ్ళు పరమ సంతోషాన్ని పొందుతారు. అంటే అంతటా బ్రహ్మమును చూడగలిగినటువంటి స్థితి పొందినటువంటి వారు ఎలా ఉంటారు? బ్రహ్మానుభూతిని పొందినటువంటి బ్రహ్మానంద పరులు. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అంటే బ్రహ్మమును తెలుసుకొని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ఇక ఎవరిని చూసినా వచ్చేది మనమైతే ఏమంటాం? దొంగ వస్తున్నాడు, దుర్మార్గుడు వస్తున్నాడు అంటాం. లేకపోతే సత్పురుషుడు వస్తున్నాడు అన్నప్పుడు నిలబడతాం, దుర్మార్గుడు వస్తున్నాడు అన్నప్పుడు 2 తిట్టడానికి సిద్ధమవుతాం.
కానీ జ్ఞాని దగ్గరికి, రమణుల దగ్గరికి దొంగ వెళ్ళినా, తర్వాత సత్పురుషుడు వెళ్ళినా అందరినీ ఒకేలాగా చూస్తాడు. ఒక పశువు వెళ్ళినా, ఒక పులి వెళ్ళినా, ఒక తేలు వెళ్ళినా, ఒక పాము వెళ్ళినా అందరిలో ఎవరు కనపడుతున్నారు? జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడు బ్రహ్మమే కనపడుతున్నాడు. ఆ స్థితిలో ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. మరి అంతటా అదేనండి. అది తెలుసుకోవాలి. ఎన్ని రోజులు కోటి దీపాలు వెలిగిస్తుంటారు? దీపాలు వెలిగిస్తున్నామంటే వెలిగించొద్దని చెప్పట్లా. అలాంటి వెలుగు నాకు ప్రతి ఒక్కరిలో కనపడేలాగా నాకెప్పుడూ దర్శనం చేయిస్తారు స్వామి అని ఆ కోటి దీపాలంకరణలో మనం పాల్గొని ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి. స్వామి, నేనెప్పుడు అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును చూడగలుగుతాను. ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క రూపాలను నేనెప్పుడు చూడగలిగిన స్థితి నాకెప్పుడు ఇస్తారని, ఎప్పుడు నా యొక్క కర్మలన్నీ కూడా జ్ఞానమనే అగ్నిలో భస్మమవుతాయని భగవంతుణ్ణి మనం వేడుకున్నప్పుడు, ఆ భగవంతుడు మనం చేసే కర్మలలో ఉన్న శ్రేష్టతను బట్టి ఏదో ఒక రోజున అంతటా ఉన్న బ్రహ్మమును దర్శించగలిగినటువంటి స్థాయిని మనకు ప్రసాదిస్తారు. అంటే ఇక్కడ చూడండి, యోగము కోసం తప్పకుండా ఏం చేయాలి? మనం దేవాలయానికి వెళ్ళాలి. ఒకప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఫలితాల కోసం ప్రయత్నం చేశాం. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు లోకం యొక్క క్షేమం కోసం వెళ్తున్నాం. ఇంకా మనకిచ్చినటువంటి వస్తువు పట్ల పరమ సంతృప్తిని కనపరిచేటటువంటి ప్రయత్నంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వెళ్తున్నాం. అలా వెళ్ళి ఇక మనం అంతటా ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామన్నమాట. అంటే చూడండి, ఇక్కడ ఒకే సందర్భం. ఒకప్పుడు స్వార్థంతో వెళ్ళాం, కోరిక తీరకపోతే భగవంతుణ్ణి నింద చేశాం. ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత దేవాలయానికి వెళ్ళి స్వామి నేను సంతోషంగా ఉన్నానని చెప్పేసి భగవంతుడి యొక్క యోగక్షేమాలు కనుక్కునేంత గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్నాం. అందరూ బాగుండాలి, తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటారు స్వామి, మీరే పెద్ద మనసుతో క్షమించండి అని చెప్పి, వాళ్ళు తెలియక తప్పులు చేస్తుంటారండి, మీరే క్షమించండి అని చెప్పి భగవంతుడికి ఏం చేస్తున్నాం? తప్పు చేసేవారి తరపున క్షమాపణలు కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి అని చెప్పేసి నీకు చేతనైనటువంటి సేవను నువ్వు చేసొస్తున్నావు. ఇది కదా జ్ఞానం అంటే. మనిషిగా బ్రతికినటువంటి వాళ్ళు ఇలా జీవించినప్పుడు మాత్రమే భూమి మీద మనిషి జన్మ తీసుకున్నందుకు గొప్పదైనటువంటి సార్థకత. ఇటువంటి సార్థకత వచ్చేందుకు మరి మనం చేయాల్సిన ప్రయత్నం మరి బాగుందండి, చాలా బాగుంది, ఈ స్థితికి మేము ఎలా వెళ్ళాలి అని మనకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఆల్రెడీ చెప్పిన విషయాలైనా కృష్ణ పరమాత్మ మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటారు. మనం ఎప్పుడు భగవద్గీత మొత్తం అధ్యయనం చేస్తున్నప్పుడు ఏం తెలుసుకుంటామంటే, ఈ దేహంలో మనం ఉన్నాము, మనమందరము కూడా బంధించబడి ఉన్నాము. బంధించబడి ఉన్నటువంటి వారు విడుదలైతే పొందేది సచ్చిదానందము, ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందము. మరి ఆనందం దొరకాలంటే మనం ఏం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. తస్మాత్వమింద్రియాన్యాదౌ నియమ్య భరతర్షభ అని చెప్పేసి కృష్ణ పరమాత్మ ఆల్రెడీ 3వ అధ్యాయంలో 39వ శ్లోకంలో చెప్పారు. తర్వాత 2వ అధ్యాయంలో కూడా ఏమన్నారు? ఇంద్రియానాం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయున్నావమివాంబసి. అంటే మీరు ఇంద్రియాలలో ఒక్క ఇంద్రియాన్ని పట్టించుకోకపోయినా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ శరీరాలు తీసుకు వెళ్ళగలిగినటువంటి విధంగా మిమ్మల్ని ఏం చేస్తాయి? ఆ ఇంద్రియాలు పెడదోవ పట్టిస్తాయి. అంటే గదిలో దీపం పెట్టేసి అన్ని తలుపులు వేసి ఒక్క కిటికీ తలుపు తెరిచి ఉన్నా ఎలా అయితే దీపం నిధనం అవుతుందో, అదే విధంగా ఈ మనకున్న 5 ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వీటిలో ఏ ఒక్క ఇంద్రియాన్ని మనం సరిగా పట్టించుకోపోయినా, ఈ కన్ను ఏ విషయాలు చూస్తుందో పట్టించుకునే స్థితి మనకు లేదనుకోండి, అంటే ఇప్పుడు నాలుకని కంట్రోల్ చేశామనుకోండి, ఇప్పుడు అనుకుంటున్నాం భగవంతుడు ఏ తినమంటే అది తింటున్నాను, తర్వాత చెవి ద్వారా భగవంతుడు వినమన్న విషయాలే వింటున్నాను, భగవంతుడు ఎలాంటి సుఖాలున్నాయో మరి వాటన్నింటినీ కూడా కాస్త మీరు ఏం చేయాలి? భగవంతుడు చెప్పిన విధంగా ఆ నిద్రలో పడుకోవడంలో కానీ, దీనికి సంబంధించిన వస్త్రాలు, దీనికి ఎండొచ్చినా, ఆ తర్వాత వర్షం వచ్చినా, చలెక్కు వేసినా మరి దాని చేత చలించకుండా మనం ఏం చేస్తున్నాం? జాగ్రత్త పడుతున్నాం. ఇప్పుడు ముక్కు ద్వారా కూడా మనం జాగ్రత్త పడుతున్నాం. కానీ కన్నుని మాత్రం నిర్లక్ష్యంగా వదిలేసామనుకోండి, ఇప్పుడు ఈ కన్ను ఏం చేస్తదంటే చూడకూడనటువంటి విషయాలన్నీ చూస్తదండి. ఇప్పుడు కన్ను చూసిన విషయాలను మనసు ఏం చేస్తుంది?
చిన్న పిల్లవాడి మనస్తత్వం అండి మన మనస్సు. అందుకే లాలయే చిత్త బాలకం అంటారు. మన మనసును నిగ్రహించాలంటే ముందు ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి. ఇప్పుడు 5గురు పిల్లలున్నారు. 5గురు పిల్లలలో నలుగురు పిల్లలు చక్కగా చెప్పిన మాట వింటారు. ఐదో పిల్లవాడిని సరిగా పట్టించుకోలేదు. వాడి మీద ప్రేమతో కొద్దిగా వాడు ఏదడిగినా గాని కాస్త గారాబంతో అడిగిన ప్రతిదీ ఇచ్చారనుకోండి. కొద్ది రోజులకు వాడేమవుతాడంటే ప్రమాదంలో పడతాడండి. మరలా ప్రమాదంలో పడతారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది? నలుగురు పిల్లలు గొప్పవాళ్ళయ్యారు. ఒక పిల్లవాడు దొంగయ్యాడు. ఇప్పుడు నలుగురు పిల్లల వల్ల వచ్చిన పేరు ఎంత గొప్పగా ఉంటుందో, దొంగ అయినటువంటి పిల్లవాడి వల్ల ప్రమాదం వచ్చిందా లేదా? కుటుంబానికి చెడ్డ పేరొచ్చిందా లేదా? మంచి పిల్లల వల్ల మంచి పిల్లలకి కూడా పలానా వాళ్ళ తమ్ముడట దొంగతనాలు చేస్తాడంట అంటే, ఆ పిల్లవాడికి కూడా మచ్చొచ్చిందా లేదా? అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించాలి. ఏ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఇంద్రియాని ప్రమాదీని హరంతి ప్రసభం మనః అంటాడు. ఎంతటి ప్రయత్నం చేస్తున్నా హెతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చిత, నాకెంతో జ్ఞానం ఉంది అని చెప్పేసి నీ ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి అనుకున్న వారిని కూడా ఇంద్రియాలు ఏం చేస్తాయి? ఇంద్రియాని ప్రమాదీని అంటే ఇంద్రియాలు ఏం చేస్తాయి? ప్రమాదంలో పడవేస్తాయి అనమాట. మరి అలా ప్రమాదంలో పడవేస్తాయి అని 2వ అధ్యాయంలో 60వ శ్లోకంలో చెప్పారు. ఒక్క ఇంద్రియాన్ని మీరు పట్టించుకోకపోయినా 67వ శ్లోకంలో చెప్పారు. ఒక్క ఇంద్రియాన్ని పట్టించుకోకపోయినా అది మీకు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందేటటువంటి పరిస్థితి కూడా మీకు కలుగుతుంది అని చెప్పేసి అక్కడ హెచ్చరిక చేశారు. మళ్ళీ 3వ అధ్యాయంలో చెప్పారు, ఇంద్రియాలను నిగ్రహించడం ప్రథమ కర్తవ్యము, పాప్మానం ప్రజహిహీనం జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నారు. అంటే మరి జ్ఞానాన్ని ఏదైతే మనం పొందినటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకుండా చేయగలిగిన శక్తి ఒక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేయకపోయినా, మీకెంత జ్ఞానమున్నా, మీకు ఎన్ని సంపదలున్నా, ఎన్ని కీర్తి ప్రతిష్టలున్నా, మీరు మళ్ళీ శరీరాలు పొందగలిగిన స్థితిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి 5 ఇంద్రియాలను కూడా నిగ్రహించాలి. జ్ఞాన విజ్ఞాన నాశనం అన్నారు. తెలిసిన దాన్నంతా నాశనం చేయగలిగిన శక్తి ఇంద్రియాలకు ఉంది అన్నారు. అందుకే ఇక్కడ మళ్ళీ నిగ్రహించుకోవడానికి మళ్ళీ కృష్ణ పరమాత్మ మన మీద జాలితో ఓ 2 నియమాలు చెప్తున్నారండి. అందరికీ తెలిసిన నియమాలు, కొత్త నియమాలు ఏం కాదు. ఈశ్వరుడు చెప్పినట్టుగా ఉంటుంది. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారంటున్నాం కానీ మనకు తెలియని నియమాలు ఏం కాదు. మనందరికీ తెలిసిన నియమాలే చెప్తున్నారు. ఏంటంటే శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి, శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్లోకం చదివేటప్పుడు అయ్యో సంస్కృతంలో ఉంది, ఈ శ్లోకంలో ఉన్న విషయం నాకు అర్థమవుతుందా అని ఎవరు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకున్న 5 ఇంద్రియాల గురించే మాట్లాడుతున్నారు. ఏమంటున్నారు? ఈ చెవి, కన్ను, ముక్కు, నాలుక, తర్వాత చర్మం ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేయాలట? 2 నియమాలలో మీరు కంట్రోల్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా ఇంట్లో ఏం చేస్తాం? కొద్దిగా చికాకులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు భగవత్ సంబంధమైనటువంటి ఏదో ఒక వ్రతం తీసుకుంటాం. ఒక 40 రోజుల పాటు ఇంట్లోకి ఏ విధమైనటువంటి అశుద్ధంతో కూడిన ఆహారం కానివ్వండి, మనం పాటించేటటువంటి పద్ధతులు కానివ్వండి, ఇవన్నీ పూర్తిగా మారిపోవాలి. రోజు 7 గంటలకు నిద్ర లేచే అలవాటు ఉంది. ఓ 40 రోజులు అయ్యప్ప స్వామి దీక్షనో లేకపోతే దుర్గామాత దీక్షనో ఏదో ఒక మీకు ఇష్టమైన దైవానికి సంబంధించిన ఒక దీక్ష తీసుకున్నారనుకోండి, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం, తర్వాత ఇల్లుని శుభ్రం చేయడం, దీపం పెట్టుకోవడం, అప్పుడు ఆ 40 రోజులు కూడా శుద్ధ సాత్వికమైనటువంటి ఆహారం, ఇంట్లో మాట్లాడేటటువంటి మాటలలో కూడా చాలా పవిత్రమైనటువంటి మాటలు, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేస్తాం? పాటిస్తాం. చూడండి, ఇప్పుడు మన కన్ను ద్వారా చూసే విషయాలు దుష్ట సంబంధమైనవి చూడడం, చెవి ద్వారా వినే విషయాలు భక్తి సంబంధమైనటువంటి పారవశ్యాన్నిచ్చే విషయాలు, నోటితో మాట్లాడేటప్పుడు భగవన్నామ స్మరణతోనే మనం భగవత్ ఎవరితో మాట్లాడుతున్నా మాత అంటారు. తర్వాత మరి ఇలా ఒక్కొక్కరిని మనం ఏం చేస్తూ ఉంటాం? వేరొక ఆలోచన లేకుండా, ఇంద్రియాలు పెడత్రోవ పట్టకుండా వీటికి మనం ఏం చేస్తున్నాం? నియమాలు ఏర్పాటు చేసి చక్కగా 40 రోజులు కానివ్వండి, 3 నెలలు, కొంతమంది సంవత్సరము, ఇలా ఏం చేస్తారు? దీక్ష తీసుకున్నప్పుడు చాలా పద్ధతిలో జీవిస్తారు. కృష్ణ పరమాత్మ కూడా అదే అంటున్నారు. మీరు ఇంద్రియాలను నిగ్రహించాలంటే వ్రతాలు చెయ్యండి, తర్వాత నియమాలను పెట్టుకోండి. అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏవైతే మిమ్మల్ని చెడగొట్టేటటువంటి అంటే తినకూడని ఆహారం తిన్నారు, వినకూడని విషయాలు విన్నారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడారు, అనుభవించకూడని సుఖాలు అనుభవించారు, వీటి వల్ల ఏమవుతుంది?
మీరు మళ్ళీ మళ్ళీ శరీరాలు పొందడానికి కావలసినటువంటి విషయ లంపటాలన్నీ మీ మీద వేసుకుంటారు. ఇవన్నీ వేసుకోకుండా ఉండాలంటే మీరేం చేయాలి? ఈ శరీరము నేను కాదు, శరీరంలో నేనున్నాను అన్నప్పుడు, ఈ శరీరంతో చేసే కర్మలన్నీ కూడా సత్కర్మలు కావాలంటే, నియమాలతో కూడిన జీవనాన్ని గడపండి. అందుకే నిగ్రహము. అందుకే నిగ్రహం ఉన్నప్పుడు మనమేం చేస్తాం? ఇప్పుడు శ్రీరామచంద్రుడు కూడా మరి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటకి సీతమ్మ తల్లిని ఏం చేశాడు? మరి అడవిలోకి పంపించేశారండి. పంపించిన తర్వాత శ్రీరామచంద్రుడు అప్పటి వరకు కూడా బహుభార్యత్వం ఉంది. ఇంకా వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడుకుంటే దశరథుడు అండి. ఆయన 60,000 సంవత్సరాల పాటు జీవించాడు. 300 మంది భార్యలు కూడా ఉన్నారు అంటారు. అంటే రాజుల కాలంలో బహుభార్యత్వం అనేది అధికంగా ఉండేది. కానీ శ్రీరామచంద్రుడు అప్పటి వరకు రాజులకు ఉన్నటువంటి ఏదైతే భోగలాలసత్వం ఉందో, అంటే తనను తాను తెలుసుకోవడానికి అడ్డుపడేటటువంటి ఏదైతే ఈ స్త్రీకి సంబంధించినటువంటి సాంగత్యం ఉందో, ఆ సాంగత్యం అనేది రాజుల నుండి ఇక పోగొట్టడం కోసం, ఆ సాంప్రదాయాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నంగా శ్రీరామచంద్రుడు చూడండి, భార్య లేకపోయినప్పటికీ కూడా ఒకే భార్య ఒకే బాణం అని చెప్పి ఎంతో నిష్టగా చుట్టూ కూడా ఎన్నో అనుభవించడానికి కావలసినటువంటి రాజనుకుంటే తనకు లేనిదేముంటుందండి? రాజనుకుంటే ఎన్ని పెళ్లిలైనా చేసుకోవచ్చనేటటువంటి ధీమాతో మరి ఎంతో మంది భార్యలను పెళ్లి చేసుకొని మనం గత చరిత్రలో చూసినప్పుడు బహుభార్యత్వం అనేది ఉంది. శ్రీరామచంద్రుడిని కన్నటువంటి తండ్రి గారికి కూడా ఉన్నారు ఇంతమంది. మరి ఈ విధానాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నం శ్రీరామచంద్రుడు దేని చేత చేశాడు? నిగ్రహము చేత సాధించాడు. అందుకే అతనికి 16 సంవత్సరములకి వచ్చినటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో, ఆ వైరాగ్యము ద్వారా వశిష్ఠుడు బోధించిన జ్ఞానాన్నంతా కూడా తెలుసుకున్నాడు. ఈ శరీరంతో చేసేటటువంటి కర్మ ధర్మంతో కూడినదై ఉండాలే తప్ప అధర్మంగా భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అడ్డుపడేటటువంటి ఏ పని కూడా చెయ్యకూడదని చిన్ననాడే కలిగినటువంటి వైరాగ్యంతో సంపాదించినటువంటి జ్ఞాన సంపత్తి ఎంత గొప్పగా జీవించారో చూడండి. అందరూ మేము ఆత్మలమైపోయామని చెప్పేసి అన్ని వదిలేస్తున్నారంటున్నారు కదా. మేము దేవాలయాలకి వెళ్ళమండి, ఇంకా మాకు తీర్థయాత్రలు లేవండి, ఇంకా మంచి ఏమీ అవసరం లేదండి అంటున్నారు కదా. శ్రీరామచంద్రుడు చిన్నప్పుడే 16 సంవత్సరాలకే జ్ఞానం పొందారు కదండి. జ్ఞానం పొందిన తర్వాత అతడు వివాహం చేసుకున్న తర్వాత ఎన్ని రకాలైనటువంటి క్రతువులు చేశారు, నిరంతరం అతడు చేసినటువంటి పూజలు ఎన్నున్నాయి, ఇవన్నీ ఆయన చేశాడా లేదా? మన వాళ్ళు కొద్దిగా తెలుసుకుంటారు, కొద్దితోనే ఆగిపోతారు. మరి తనని నమ్ముకున్న వాళ్ళను కూడా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి కలుగుతుంది. అందుకే మనం యోగ వాసిష్టాన్ని కూడా అధ్యయనం చెయ్యాలి. గ్రంథాలు ఇప్పుడు నేను ఒక స్థానంలో ఉన్నాను చెప్తున్నాను అంటే అన్ని రకాలైనటువంటి గ్రంథముల యొక్క అధ్యయనం చేసి ఆ గ్రంథాలలో చెప్పబడినటువంటి సారాన్ని మనం అర్థం చేసుకొని అందులో చెప్పబడిన విధంగా మనం కూడా మన జీవితాన్ని మలుచుకుంటూ ఇంకో నలుగురికి ఆదర్శంగా ఉండేలాగా ప్రతి గురువు కూడా తీర్చిదిద్దుకోవాలి. తనను తాను దిద్దుకున్నప్పుడు తనను చూసి ఒక దీపం వెలిగితే 1,000,000 దీపాలు వెలిగించొచ్చు. అదేవిధంగా ఎవరో మారాలి కాదు, మనం మారాలి. మనం తెలుసుకోవాలి, సత్యమేంటో తెలుసుకోవాలి. సత్యం తెలుసుకుంటూ ఏం చేయాలి? నలుగురికి కూడా ఆ సత్యాన్ని పంచేటటువంటి ప్రయత్నం చెయ్యాలి అని శ్రీరామచంద్రుడు మనందరికీ కూడా మార్గదర్శకత్వాన్ని వహించారు. అందుకే ఆయన ఏం చేశాడు? ఒకే భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఏం చేశాడు? నిగ్రహము చేత అన్నింటినీ కూడా సాధించాడు. ఇవాళ మనం శ్రీరామచంద్రుణ్ణి దైవంగా పూజిస్తున్నామంటే ఆయన ఇప్పటి వరకు బ్రతికున్నాడా? ఆయన ఆచరించినటువంటి ఏదైతే మరి ఆ జన్మకు సంబంధించినటువంటి సార్థకత ఆచరణ ఏదైతే ఉందో దాని చేత మనం ఇవాళందరం కూడా జై శ్రీరామ్ అంటున్నాం. ఎందుకు? ఆయన ఆచరించినటువంటి పద్ధతులు మరి కుటుంబం యొక్క క్షేమం కోసం, రాజ్యం యొక్క క్షేమం కోసం ఆయన ఏం చేశాడు? ఎన్ని రకాలుగానో తనను తాను ఎన్నో కష్టాలను ఓర్చుకొని మరి 10,000 సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుడు భూమి మీద ఉండి ధర్మంగా జీవించారు, కష్టాలను పడుతూ జీవించారు. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఇంద్రియ నిగ్రహం ఉండాలి. మీ చెవికి, మీ కన్నుకి, మీ ముక్కుకి, మీ నాలుకకి, తర్వాత మీ చర్మానికి భగవంతుడు ఏదైతే శాస్త్రం నందు చెప్పారో వాటి ప్రకారంగానే జీవించాలి తప్ప మరి మీకు నచ్చినట్టుగా జీవించడానికి వీల్లేదు. సంపదలు ఉన్నాయని చెప్పేసి
మీకు నచ్చినట్టుగా జీవిస్తారా? అలా జీవించకూడదు. శ్రీరామచంద్రుడికి ఎంతమంది భార్యలు చేసుకుంటే ఎవరడ్డు చెప్తారు? ఎవ్వరూ చెప్పలేదు. తనను తాను సంస్కరించుకోవాలి అనుకున్నాడు. తాను తాను ఎక్కడి నుంచొచ్చాడో అక్కడికి వెళ్ళడానికి నేననుసరించవలసిన మార్గం ధర్మమే. ఈ భూమి మీద ధర్మాన్ని ఎవరైతే స్థాపిస్తారో వారి యొక్క పేరు చిరస్థాయిగా మిగిలిపోతుంది. అంటే భగవంతుడి యొక్క స్వరూపమే నువ్వు. ఆయనంటే శ్రీరామచంద్రుడండి మాకెక్కడ కుదురుతుంది అంటే, మరి మనకి కూడా చెప్తున్నారు కదా కృష్ణ పరమాత్మ. మీరందరూ కూడా నా అంశలు, నాలాగా మారిపోగలిగినటువంటి స్థితి మీ యొక్క ఆచరణ ద్వారానే సాధ్యమవుతుంది తప్ప వేరొకటి కాదు అని భగవంతుడు భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ అన్నాడు. అంటే ఏంటి? ధర్మక్షేత్రమైనటువంటి ఈ నీ యొక్క క్షేత్రము చేత, అంటే ఈ మన శరీరము ధర్మంతో కూడినటువంటి శరీరం అండి. ఈ శరీరము దేవాలయం అయితే దేవాలయంలో భగవంతుడు ఉన్నాడు. మరి భగవంతుడున్నప్పుడు నా వాళ్ళు నీ వాళ్ళు అంటారా? అజ్ఞానం చేత ఉన్నాడు కాబట్టి ధృతరాష్ట్రుడు. మనమందరం కూడా ధృతరాష్ట్రులమే. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనట్లే. వీళ్ళు నా వాళ్ళని చెప్పి వాళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా దేశం వాళ్ళు, వీళ్ళు పరాయి దేశం వాళ్ళు, వీళ్ళు మా మతస్థులు, వీళ్ళు పరమతస్థులు అని చెప్పేసి అంటున్నాం కదా. మరి అలా అంటున్నామంటే ఇంకా నీకు నీ యొక్క క్షేత్రము చేత ధర్మం పాలన చెయ్యట్లేదు. ధర్మ పాలన చేస్తే ఏం జరుగుతుంది? భగవంతుణ్ణి తెలుసుకోగలిగినటువంటి జయం వస్తుంది. మన జయ లాస్ట్కి చూడండి, సంజయ. జయ అంటే సా ఎవరైతే ఈ శరీరము చేత భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని, శాస్త్రంలో చెప్పబడిన ధర్మాన్ని మరి ఈ శరీరంతో ఆచరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా జయము కలుగుతుంది అని చెప్పి మొట్టమొదటి శ్లోకంలోనే భగవద్గీతలో మనకు చెప్పబడింది. అందుకోసం ఏం చేయాలి? ఈ ఇంద్రియాలకు నిగ్రహం నేర్పించాలి. నా దగ్గర డబ్బులున్నాయండి, నాకు నచ్చినట్టుగా ఉంటానండి అంటే లేదు. ఏది చెయ్యాలన్నా మనం ఏం చేయాలి? మరి అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అంటారు. మీ యొక్క అభ్యాసం ఎలా ఉండాలి? వైరాగ్యంతో కూడి ఉండాలి. మీరు ఈ దేహమా ఆత్మయా? నేను సచ్చిదానంద ఆత్మని, నాకు ఏ విధమైనటువంటి దుఃఖములు లేవు, ఏ విధమైనటువంటి వికారాలు లేవు అని నువ్వు తెలుసుకుంటే ఈ దేహ సంబంధమైన విషయాలలో దేనికి లోలత్వం లేకుండా ఉండాలి. ఏ వస్తువులు చూసినా ఇది నాకు కావాలనే మోహం ఉండకూడదు, ఇది లేకపోతే నేను జీవించలేననేటటువంటి భ్రమలు లేకుండా ఎవరైతే భగవంతుడు మనకిచ్చిన దాంతో సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారో, ఆ ప్రయత్నం చేయడం కోసం భగవంతుడు చెప్పినటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని ఎవరైతే, ఎన్ని కష్టాలు వచ్చినా, కష్టాలంటే ఏమీ లేదండి, అందరూ వాళ్ళకి నచ్చిన ఆహారం తింటున్నారు. మనం కూడా ఇదివరకు సత్యం తెలియక ముందు ఆ ఆహారాన్ని మనం కూడా తినేవాళ్ళం అనుకోండి. ఇప్పుడు మనకు ఆహారాన్ని తిననప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా దుఃఖం కలుగుతుంది, క్లేశం కలుగుతుంది. ఆ క్లేశం కలిగినప్పుడు మనం ఏం చేయాలి? పోల్చుకోవాలి, సత్య వస్తువుతో పోల్చుకోవాలి. నిత్య అనిత్య వస్తువు వివేకం అన్నాం కదా. ఏది శాశ్వతమైంది? ఇవాళ తింటాను, ఇది తినడం వల్ల నాకు ఎంత పాపం వస్తుంది, ఈ పాపం వస్తే దీనివల్ల నేను ఎంత కష్టపడాలి, నన్ను నేను తెలుసుకోవడానికి నాకు ఏ గుణం ఉండాలి? సత్వగుణం ఉండాలి. ఒకవేళ నేను ఈ పదార్థం తింటే నా యొక్క గుణం ఏమవుతుంది? మార్పు వస్తుంది. ఇప్పుడు తెల్లటి బట్టలు వేసుకొని వెళ్ళారండి, హోలీ పండగ జరుపుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు చూసుకోకుండా వచ్చి మీ తెల్లటి బట్టల మీద హోలీ రంగులు పోసేశారు. ఇప్పుడు ఆ పోయడం వల్ల ఇప్పుడు ఆ మరకని రుద్దుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఆ పోసినటువంటి రంగు సిరా పోసారనుకోండి, ఇప్పుడు ఆ సిరాని కడగగలుగుతారా? ఎంత కష్టపడితే పోతుందన్న గ్యారంటీ తొందరగా ఇవ్వలేము, చాలా సమయం పడుతుంది పోసిన రంగును బట్టి. అంటే ఇక్కడ చూడండి, మీరు కూడా తినకూడని ఆహారం తింటే ఆ ఆహారం ఏమవుతుంది? మీ యొక్క కోపం యొక్క స్థాయిని పెంచుతుంది. మీరు పాపములు చేయడానికి కావలసినటువంటి ఎన్నో రకాలను ప్రేరేపించేటటువంటి రజో తమో గుణాలలోకి మీరు వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు పదార్థం అంటే నిషిద్ధాహారమైన మాంసాహారం గురించే కాదండి. ఇప్పుడు బీపీ ఉందండి, బీపీ ఉన్నటువంటి వాళ్ళు పచ్చళ్ళు తినొచ్చా? తినకూడదు. అయ్యో జిహ్వ చాపల్యం చేత ఏదో కొద్దిగా తిందామని చెప్పేసి కొంచెం పెట్టుకున్నారనుకోండి, వెంటనే అప్పటి వరకు బీపీ ఒక 180 ఉండేది, ఇప్పుడు వెంటనే 240 చూయిస్తుంది. ఇప్పుడు ఈ 240 పెరిగినటువంటి బీపీ లోపలికి వెళ్ళాక శరీరంలో ఏదో ఒక చెడు చేస్తుందా లేదా? ఏ చెడు చేయకుండా ఉంటుందా? చేయదు.
వెంటనే టాబ్లెట్ వేసుకోవాలి. దానికి సంబంధించి మనకి ఆందోళన వస్తుంది. ఆందోళనలో ఎవరినో 2 అనకూడని మాటలంటాం. ఆ మాటల చేత వాళ్ళు బాధపడతారు. ఎన్ని మార్పులు, ఎన్ని పరిణామాలు జరిగాయి. దేనివల్ల? జిహ్వ చాపల్యం చేత మీరు తీసుకున్న కొద్దిగా ఒక్క ముద్ద పచ్చడన్నం తిందామని తింటే మీకు పెరిగినటువంటి బ్లడ్ ప్రెషరు ఎంతమందిని బాధపెట్టింది. మీరెంత దుఃఖపడ్డారు. నువ్వు కోపంలో ఏమన్నావో తెలుసా అమ్మా అని కొడుకొచ్చి అడుగుతాడు. ఏమన్నానురా అంటే, నువ్వు ఇదిగో ఈ మాట అన్నావమ్మా నువ్వు. అరే బాబు నాకు అర్థం కాలేదురా, ఆ టైంలో నా తలంతా తిరిగింది, నేనేం చేస్తున్నాను. ఏమైనా నీ మనసులో ఉండబట్టేగా అమ్మా ఈ మాట అన్నావు అంటాడు వాడు. అప్పటికప్పుడు ఏం మాట్లాడుతున్నావో తెలియదు, నీ కంట్రోల్ లేదు. అంటే నీ మనసులో ఎప్పుడో అనుకున్నావు, అందుకే ఈ మాట అన్నావు. లేకపోతే ఎందుకు వస్తుందమ్మా? మనసులో ఉన్న మాటే కదా వచ్చింది అని చెప్పేసి చూడండి. ఇప్పుడు మీరు తీసుకున్న అంటే ఒక బ్లడ్ ప్రెషరే ఇంత, అంటే తీసుకున్న ఒక ముద్దే ఇంత చేస్తుంటే భగవంతుడు ఏదైతే నిషిద్ధం అన్నాడో ఆ నిషిద్ధమైనటువంటి మాటలు, వేరొకరిని ఒక చెడ్డ మాట మాట్లాడనివ్వండి, తినకూడని ఆహారం తిననివ్వండి, ఏది చెయ్యనివ్వండి, ఈ నిగ్రహం అనేది లేదనుకోండి ఏమవుతుంది? ఆ నిగ్రహం అనేది లేనప్పుడు మనం మాట్లాడినటువంటి మాటలు, మనం చేసినటువంటి పనులలో ఉన్నటువంటి ఏదైతే చెయ్యకూడనటువంటి నిషిద్ధ కర్మ ఉందో అది మనల్ని ఏం చేస్తుంది? మనల్ని ఎంతో దుఃఖభరితం చేస్తుంది. కాబట్టే కృష్ణ పరమాత్మ అంటున్నారు ఖచ్చితంగా నియమాలు ఉండాలి. అందుకే సద్గురువు దగ్గర ఉపదేశం అంటే జీవితాంతం 40 రోజుల పాటు మీరు ఎలాంటి క్రమబద్ధమైన జీవితం, మాట్లాడే మాటలో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా, పరుషమైన మాటలు లేకుండా, అందరికీ స్వాంతన కలిగించే మాట, వినేటటువంటి విషయాలలో కూడా భగవంతుడు ఎలాంటి విషయాలు వినమంటాడు? మరి మీకు మేలును కలిగించే భగవత్ సంబంధం, అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలిగినటువంటి ఈశ్వర సంబంధమైన మాటలు వినండి. ఏదైనా వినకూడని మాటలు మాట్లాడాల్సి వస్తే, వినాల్సి వస్తే మీరేం చేయాలి? ఒక తాబేలు లాగా మీరేం చేయండి? అక్కడ సైలెంట్ గా ఉండడం నేర్చుకోండి అని మనకు ముందే చెప్పారు కదండి. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాని ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నారు. మనకి 2వ అధ్యాయంలో 40 అక్కడ మనకు చెప్పబడినటువంటి శ్లోకం 48 58 అండి. 58వ శ్లోకంలో చెప్పారనమాట మనకి. 58వ శ్లోకంలో చెప్పిన విషయం ఏంటి? ఏ విధంగా అయితే తాబేలు తనకు ప్రమాదం జరుగుతుంది అనుకున్నప్పుడు తన అవయవాలు ముడుచుకుంటుందో, మీరు కూడా వెళ్ళకూడని ప్రదేశంలో ఉండాల్సి వస్తే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఏం కావాలి? నిగ్రహం కావాలి. ఆ నిగ్రహం ఎందుకు వస్తుంది? మీరు వ్రతాలు ఉండాలి. ఆత్మ ఉపదేశం, సద్గురువు దగ్గర ఉపదేశం అంటే జీవితాంతం నేను ఆ దీక్షకు కట్టుబడతానని ఆయనకు చేసిన ప్రమాణం. తనువు, మనసు, ధనము, ఈ మూడింటిని కూడా భగవంతుడు చెప్పిన ధర్మాలు. అక్కడ చేయడం అంటే ఒక వ్యక్తికి చేయడం కాదండి, భగవంతుడికి ప్రమాణం చేస్తున్నాం. సత్య వస్తువులు తెలుసుకునే ప్రయత్నంలో నా సంపద, నా మాట, నా మనస్సు ఈశ్వరుడు చెప్పినటువంటి శాస్త్రమునందు చెప్పబడినటువంటి కార్యాల నిమిత్తంగానే ఈ రోజు నుంచి కూడా ఖర్చు పెడతాను. ఇప్పటి వరకు నేను జీవించినటువంటి గత జీవితం అంతా ఎలాగైనా గడవనివ్వండి, ఇప్పటి నుంచి మాత్రం మీరు చెప్పినటువంటి ధర్మమే పాటిస్తానని మనం ఏం చేస్తాం? నిగ్రహం, ప్రమాణం చేస్తాం. జీవితాంతము కూడా ఇలాంటి పద్ధతిని పాటిస్తామని చెప్పేదే ఆత్మ ఉపదేశం. దీక్షలు, చిన్న చిన్న దీక్షలు, 40 రోజులు, 3 నెలలు, సంవత్సరం, ఈ దీక్షలు అన్ని రోజులు అలా చేస్తారు. తర్వాత ఒకవేళ వాళ్ళు ఒక పద్ధతిని దాటినా వాళ్ళు ఏం చేస్తారు? దీక్షలో లేనండి అంటారు. ఆత్మ ఉపదేశం కొన్ని కోట్ల జన్మలలో పుణ్యం ఉంటే దొరికేటటువంటి ఉపదేశం. కొద్ది రోజులు, మనం ఎంతకాలం బతుకుంటాం? ఒక 50 ఏండ్లు, 60 ఏండ్లు, 70 ఏండ్లు బతికుంటే ఈ కొద్ది రోజుల పాటు గనక భగవంతుడు చెప్పినటువంటి ధర్మాలతో కూడి, నిగ్రహంతో కూడి జీవించామనుకోండి, ఆ నిగ్రహం ఏం చేస్తుంది? ఈ శరీరం ఉన్నప్పుడే మనల్ని మనం ఈ దేహబంధంలో నుంచి విడిపించుకుంటాం. పరమాత్మను చేరుకోగలిగినటువంటి గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతాం. లేకపోతే మనము నిర్లక్ష్యంగా అయ్యో దొరకక మానవ శరీరం దొరికింది, అన్నీ అనుభవించేస్తానంటే ఈ శరీరం విడిచిపెట్టాక కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఎన్నో దుఃఖంతో కూడిన శరీరాలు పొందాలి, ఎంతో క్లేశాన్ని పొందాలి. మనకు దొరికిన ఈ గొప్ప అవకాశాన్ని ఏం చేయాలి? నిగ్రహము చేత ఎవరైతే తన యొక్క ఎమోషన్స్, ఉద్వేగాలను కంట్రోల్ చేసుకుంటారో, భగవంతుడి కోసం ఎవరైతే సుఖాలను త్యాగం చేస్తారో వాళ్ళకి భగవంతుణ్ణి తెలుసుకోగలిగిన భాగ్యం దొరుకుతుందని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇంకొక నియమం రేపు చెప్పుకుందామండి.
ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అమ్మగారు నమస్కారం తల్లి. వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్త్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. స్వస్తి.